నమస్తే. వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 228వ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చాము. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే. సరే, ఈ వారం మన గ్లోబల్ రౌండప్‌లోకి వెళ్లే ముందు ఒక ప్రశ్నకు సమాధానం మీ నుంచి తీసుకోవాలి. ఆ ప్రశ్న తీసుకునే ముందు వ్యూవర్స్‌కి ఒక సూచన. గ్లోబల్ రౌండప్ అంతర్జాతీయ పరిణామాల్ని మీకు అందించడం కోసం మేము అనేక అంశాల్ని క్రోఢీకరించి గిరిధర్ గారి విశ్లేషణతో మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాము. సో గ్లోబల్ రౌండప్ కానీ, నేషనల్ రౌండప్ కానీ, ఈవెన్ రైట్ యాంగిల్ కానీ ఇటువంటి వీడియోలు మిస్ అవ్వకుండా చూడాలి అని అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ని మీరు యాక్సెప్ట్ చేయండి. సో దట్ మీకు ఎప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే నేషనలిస్ట్ హబ్ వీడియోస్ ని చాలా వరకు యూట్యూబ్ రెస్ట్రిక్ట్ చేసే ఒక ప్రయత్నం చేస్తోంది. ఇటువంటి టైంలో మీ సహకారం మాకు చాలా అవసరం. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్స్ చేయండి. ఎట్ ద సేమ్ టైం ఇది ఎక్కువ మందికి రీచ్ చేసే ఒక ప్రయత్నం కూడా చేయండి. ఇక ఈ స్క్రీన్ పై కనబడేటువంటి క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం వల్ల మీరు మాకు ఆర్థికంగా కూడా సపోర్ట్ చేయవచ్చు. యూపీఐ పేమెంట్స్ ద్వారా, ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా. స్కానర్ మీకు ఇక్కడ స్క్రీన్ పై నేను ఇస్తూ ఉన్నాను. ఆ క్యూఆర్ కోడ్ ఉంది. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే మీరు మాకు ఆర్థికంగా కూడా మాకు సపోర్ట్ చేయవచ్చు. ప్లీజ్ సపోర్ట్ దిస్ నేషనలిస్ట్ హబ్ కాజ్. ఇక ఈ వారం మన గ్లోబల్ రౌండప్‌లోకి వెళ్లే ముందు గత వారం ఒక కమెంట్ వచ్చింది. ఆ కమెంట్ ని మనము కమెంట్ అంటే ప్రశ్న అడిగారు. తాడేపల్లి భరద్వాజ 3618 అనే ఒక దాంతోటి ఒక ఐడి తోటి వచ్చింది. హిందువులకు ప్రమాదకర పరిస్థితులు ఉన్న దేశాల నుంచి మనం ఎందుకు భారతదేశానికి రమ్మని చెప్పలేము అని ఆయన అడిగారు. ఇది చాలా వాలిడ్ ప్రశ్న. నిజానికి బంగ్లాదేశ్ లో చాలా మంది పైన, హిందువుల పైన పర్టికులర్లీ టార్గెటెడ్ గా వాళ్ళని చంపుతూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వ్యక్తిని, మొన్న దీపుదాస్ ని చంపారు. ఇప్పుడు అమృత్ మాండల్ అనే ఒక వ్యక్తిని చంపారు. సుమారు 22 రోజుల్లో 11 మందిని హతమార్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా గిరిధర్ గారి విశ్లేషణలో అందిస్తారు. సో చాలా మంది అక్కడ బిక్కుమని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నటువంటి హిందువులు భారతదేశానికి వాళ్ళని ఆహ్వానించవచ్చు కదా, రానివ్వచ్చు కదా అనేది ఈ భరద్వాజ్ అనే వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న. రెండింటిని కలిపి సమాధానం చెప్పవలసిందిగా కోరుతున్నాను గిరిధర్ గారు. మనకు సిఏఏ చట్టం అందుకోసమే వచ్చింది. సిఏఏ చట్టం అంటే ఏంటది? 13 డిసెంబర్ 2014 లోపు మన దేశానికి వచ్చినటువంటి ఇస్లామేతర మతాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే వచ్చారో ఆ దేశాల నుంచి, మన దేశ సరిహద్దులో ఉన్న దేశాలన్నింటి నుంచి ఎవరైతే వచ్చారో వాళ్లకు త్వరితగతిన భారత పౌరసత్వం ఇచ్చేటువంటి చట్టమే సిఏఏ. సిఏఏ తీసుకొస్తే మన దేశంలో ఎన్ని అల్లర్లు చేశారు వీళ్ళు, ఎంత భగ్గుమన్నారు, ఎంత మనకు ర్యాలీలు తీశారు, ఎంత విధ్వంసం సృష్టించారు, కోర్టుల్లో కేసులు వేశారు, ఎంత రాజకీయం చేశారో మనం చూసాం కదా. కాబట్టి అక్కడ హిందువులు చచ్చిపోతే వీళ్ళకందరికీ శాంతి వస్తుంది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరు కూడాను ఇక్కడ ఉన్నటువంటి సోకాల్డ్ సెక్యులరిస్ట్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి సోకాల్డ్ లిబరల్స్ కానీ, వీళ్ళెవరికి కూడాను చుట్టుపక్కల దేశాల్లో హిందువుల యొక్క స్థితి గతి వాళ్ళకి అక్కర్లేదు. కనీసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఒక ప్రయత్నం జరిగింది. సరే, మనం దాని గురించి ఏం చెప్పామంటే, ఈ 31 డిసెంబర్ 2014 డెడ్ లైన్ పెట్టకండి. ఎప్పుడు వాళ్ళు వచ్చినా వాళ్ళకి త్వరితగతిన మీరు పౌరసత్వం ఇచ్చే దిశగా మీరు చట్టాన్ని మార్చండి అని మనం డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో నాకు తెలిసి ఇది 2024 దాకా పొడిగించినట్టు తెలుస్తుంది. 2024 వరకు వచ్చిన వాళ్ళని బహుశా దాంట్లో తీసుకుంటారు. రాబోయే రోజుల్లో నోటిఫికేషన్ ద్వారానో, చిన్న అమెండ్మెంట్స్ ద్వారానో ఈ డేట్స్ ఎక్స్టెండ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. కానీ పర్మనెంట్ గా ఈ చట్టం ఉండాలి. ఇజ్రాయెల్లో ఆ చట్టం ఉంది. ప్రపంచంలో ఎక్కడ జ్యూ ఉన్నా కానీ కూడా అతను ఇజ్రాయెల్కి ఇమిగ్రేట్ అవ్వడానికి అధికారం ఉన్నది. అటువంటిది మనం వెసులుబాటు కలిగించాలి. కానీ మన సెక్యులర్ దేశం కదా, కాబట్టి మన చట్టాలు అటువంటిది ఏదైనా చట్టం తీసుకొస్తే కదా దాన్ని గొడవ పెడతారు, దాని ఇక్కడంతా పెద్ద అల్లర్లు అయిపోతాయి. కాబట్టి బహుశా మన ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. అదొక పాజిటివ్ స్టెప్. రెండవది, నువ్వు నేను ఇద్దరం బంగ్లాదేశ్కి వెళ్ళినప్పుడు మనం అక్కడ వాళ్ళ పరిస్థితి చూసిన తర్వాత నేను ఒక ఆర్టికల్ రాశాను కదా. ఆర్టికల్లో నేను కొన్ని సూచనలు ఇచ్చాను. దాంట్లో ఒక సూచన నేనేమి ఇచ్చానంటే, భారత ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి హిందువులకు, మనకు బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్లో చాలా తక్కువ మంది ఉన్నారు, బహుశా 100 మంది కంటే ఎక్కువ లేరు హిందువులు. మియన్మార్లో ఉన్న వాళ్ళు కావచ్చు, శ్రీలంకలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి హిందువులందరికీ కూడా
యాత్రా వీసాస్ అన్నది ఒకటి మీరు ఇంట్రొడ్యూస్ చేయండి అని నేను సూచన ఇచ్చాను. యాత్రా వీసాస్ అని మనం ఇంట్రొడ్యూస్ చేసామంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మన దేశానికి రావచ్చు. లేదా అదొక మనకు యుఎస్ఏలో ఉంది B1 B2 వీసా అంటారు. బిజినెస్ కానీ ఇతరత్ర మనం ఏదైనా మిత్రులని మన బంధువులని కలవడానికి వెళ్ళడానికి వాళ్ళు B1 B2 వీసా ఇస్తారు. అది 10 ఏళ్లకు వ్యాలిడిటీ ఉంటుంది. సో అటువంటిది మనం కూడా వాళ్ళకి యాత్రా వీసా ఇస్తే 1 సంవత్సరం హరిద్వార్ వెళ్తారు, 1 సంవత్సరం అయోధ్య వెళ్తారు, 3వ సంవత్సరం వాళ్ళు తిరుపతికి వెళ్తారు, 4వ సంవత్సరం రామేశ్వరంకి వెళ్తారు. సో ప్రతి సంవత్సరం వాళ్ళు రావచ్చు మన దేశానికి. లేదా వాళ్ళు ఎవరైనా పెద్దలు చనిపోతే వాళ్ళ అస్థికలు ప్రయాగలు కలపడానికో దేనికో వాళ్ళు రావచ్చు. అలాగే ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణ ధన మాన ధన వీటి అన్నిటికీ నష్టాలు వచ్చేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు భారతదేశానికి వచ్చి వాళ్ళు శరణ తీసుకోవచ్చు. మళ్ళీ అక్కడ పరిస్థితులు చక్కబడి అక్కడ నార్మలైజ్ అయిన తర్వాత కావాలంటే వెనక్కి వెళ్ళొచ్చు. లేదు అక్కడ ఇంకా మేము ఉండలేము, పరిస్థితి చాలా విషమించింది, మా చేయి దాటిపోయింది అని అనుకున్న రోజు ఇక్కడే ఉండిపోయి భారత పౌరసత్వానికి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీసా అన్నది వాళ్ళకి ఇస్తే కనుక చాలా మంది దానివల్ల లాభపడతారు. ఇప్పుడు మనం ఓన్లీ వాళ్ళకి మెడికల్ వీసాస్ ఇస్తున్నాం, సెక్యులర్ వీసాలు అవన్నీ కూడా. కాబట్టి హిందువులకు స్పెసిఫిక్ గా ఇటువంటి వీసాలు ఇస్తే కనుక వాళ్ళని ఇంకా ఆదుకోగలము. బహుశా ఈ దిశగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఎప్పుడో ఒకప్పుడు భారతదేశానికి తీసుకురావడానికి కావాల్సినటువంటి చట్టం మార్పిడి మనం చేయక తప్పదు. ఎందుకంటే అక్కడున్న మతాలు వీళ్ళని బతకనివ్వరు, క్రమేపీ వీళ్ళు క్షీణిస్తారు. ఇప్పుడు ఆల్రెడీ 8 to 9% వచ్చారు. బహుశా కొంతమంది 10% అంటున్నారు. ఏదైనా కానీ 25% నుంచి ఆల్మోస్ట్ సగం కంటే కింద పడిపోయారు వాళ్ళు. మనం పాకిస్తాన్లో చూస్తే 1% ఉన్నారు హిందువులు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా వాళ్ళ ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళు ఈ గత 70-80 ఏళ్లలో ఆల్మోస్ట్ వైపౌట్ అయిపోయినటువంటి పరిస్థితి భారతదేశం మీద బాధ్యత ఉన్నది. తప్పకుండా నేను భరద్వాజ్ గారు చెప్పింది నేను ఏకీభవిస్తాను. మనం వాళ్ళందరినీ భారతదేశంలో తీసుకొచ్చేటువంటి వెసులుబాటు కలిగించవలసిన ధార్మిక నైతిక బాధ్యత మన మీద ఉన్నది. అందరూ కూడా దాని గురించి మనం కృషి చేయాలి. మనకు శ్రీ రవిశంకర్ లాంటి వాళ్ళు మనకు తెలుసు, యజిడీలు వాళ్ళు చాలా కష్టపడుతుంటే వెళ్ళి ఆయన ఆదుకున్నారు వాళ్ళని. అలాగే మన పీఠాధిపతులు, మఠాధిపతులు దీని గురించి స్పందించాలి. ప్రభుత్వానికి వాళ్ళు పిటిషన్ చేస్తే కనుక దానికి తప్పకుండా ప్రభుత్వం స్పందించి తీరుతుంది. మన చుట్టుపక్కల అఖండ భారతంలో ఉన్నటువంటి హిందువులు కష్టపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడాను భారతదేశం ఆశ్రయం కల్పించే దిశగా చట్టాలు ఉండాలని మనం అందరూ కూడా కోరుకుందాం. రైట్ సార్, కరెక్ట్. యాక్చువల్లీ మీరు ఇప్పుడు పీఠాధిపతులు మఠాధిపతులు అన్నప్పుడు కూడా నాకు ప్రశ్న ఒకటి వచ్చింది. యాక్చువల్లీ కొంతమంది కమెంట్స్ చేస్తున్న వాళ్ళలో ఒక వ్యక్తి, ఒకరిద్దరు కొంతమంది మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. విపరీతమైనటువంటి ఒక భక్తి భావనతోటి పీఠాధిపతుల్ని మఠాధిపతుల్ని వాళ్ళని నేను వాళ్ళని అగౌరవపరచాలనే ఉద్దేశం మీకు లేదు, నాకు లేదు. మనం ఎంత యతీశ్వరుల గురించి ఎన్నిసార్లు మనం మాట్లాడుకుంటామో మనకు తెలుసు. సో ఏదో పీఠాధిపతుల్ని మీరు అంటున్నారు, మీకు తెలియకుండా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎంత చేస్తున్నారు లేదా అని మాట్లాడుతున్న వాళ్ళు చాలా కొంతమంది, ఒకరిద్దరు కమెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి నేను ఒక క్లియర్ గా నేను చెప్పాలనుకుంటున్నాను. బంగ్లాదేశ్ కి వెళ్ళొచ్చాం మేము అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితులు చూసాం కాబట్టి చెబుతున్న మాటలు ఇవి. అంటే చాలా మంది వెళ్ళి ఉండవచ్చు కాక కాశ్మీర్ లాంటి ప్రాంతంలో పర్యటించినప్పుడు అక్కడ ఉండే పరిస్థితులు అర్థం చేసుకుని కొంచెం ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఇదేదో మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని వాళ్ళని ఎవరినో ఒక మాట అనాలనే ఉద్దేశం ఎవరికీ లేదు. వాళ్లకు శిరస్సు వంచి పాదాభివందనం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాం. యతీశ్వరుల బాటలో మనం నడవాలని కోరుకునే సమాజం ఇది, భారతీయ సంస్కృతి ఇది. వాళ్ళు నడిపించాలి మనల్ని. సో వాళ్ళని నడిపించమని మనం కోరుతున్నాం, వాళ్ళని ఏదో డిమాండ్ చేయడమో ఇంకోటి ఏదో చేయడం లేదు. సో అర్థం చేసుకోవాలి. భక్తికి అండ్ జరుగుతున్న సిచ్యువేషన్స్ కి మనకు వాళ్ళతోని, అంటే నేను ఐఎమ్ సారీ టు సే దిస్, ఒక కల్ట్ లాగా, ఒక ఫాలోవర్స్ లాగా ఉండిపోవడం కాదు, సమాజానికి వారధులుగా ఉండాలనేది నా అభిప్రాయం. సార్ మీరు కూడా ఏమైనా చెప్పేదంటే ప్లీజ్. ఎందుకంటే మనం తీత్వాళ్ళకి శంకరాచార్యులు వారు వెళ్ళినప్పుడు మనం చాలా అద్భుతంగా మనం కొనియాడాం వారిని. అండ్ ఈవెన్ మనం కంచి స్వామివారిని కూడా కలిసి వచ్చాము. విధుశేఖరేంద్ర భారతి అక్కడ వెళ్ళి స్వామివారు అక్కడ ప్రాణప్రతిష్ఠ చేశారు. టీట్వాల్లో రవీంద్ర పండిత యొక్క గుడి, ఆయన దాంట్లో వెళ్ళి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆ విజువల్ చూస్తేనే మనకు చాలా ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకంటే ఆయన చాపర్ ఎక్కడైతే దిగిందో దాని వెనకాల ఉన్న కొండలన్నీ పాకిస్తాన్ అధీనంలో ఉన్నాయి. అక్కడి నుంచి వాళ్ళు స్నైపర్ పెట్టి షూట్ చేసి ఉండొచ్చు. అంత రిస్క్ ఉన్నటువంటి స్థితిలో కూడా ఆయన వెళ్ళి, స్వామివారు వెళ్ళి అక్కడ కాశ్మీర్ లో ప్రాణప్రతిష్ఠ చేసి వచ్చారంటే నిజంగా మనం అందరం కూడా ఆయన చాలా గౌరవించాలి, ఆయనకు మనం నివాళులు అర్పించాలి, ఆయనకు మనం అభినందనలు తెలపాలి. కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే మనకి మఠాలు పీఠాలు మెజారిటీ వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ పూజలు, వాళ్ళ శిష్యులు, వాళ్ళ ఆస్తులు వీటిలోనే వాళ్ళు బిజీగా ఉన్నారు. ఉండొద్దు నేను అనట్లేదు, కానీ
హిందువులకు ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు స్పందించడం కూడా వాళ్ళ బాధ్యత. వాళ్ళ ఇలా చేయండి, స్పందించండి అని కోరే అధికారం మనకున్నది. ఎందుకంటే మన గురువులు, మన యతీశ్వరులు కాబట్టి వాళ్ళని కోరేటువంటి అధికారం మనకున్నది కాబట్టి అదే మనం చేస్తున్నాం. వాళ్ళని అగౌరవపరచడం కాదు, కానీ వాళ్ళని అర్థించే అధికారం మనకుంది. దాన్ని మనం వినియోగిస్తున్నాం. కరెక్ట్. సరే, ఇక మనం ఇక బంగ్లాదేశ్ అప్డేట్స్ లోకి వెళదాం. బంగ్లాదేశ్ లో తారిక్ రెహమాన్, బిఎన్పి పగ్గాలు చేపట్టినటువంటి తారిక్ రెహమాన్, ఆయన మళ్ళీ ఇప్పుడు లండన్ నుంచి తిరిగి వచ్చాడు 17 సంవత్సరాల తర్వాత. ఖలీదాజియా ఆరోగ్య పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యం ఉంది. సో బిఎన్పి శ్రేణుల్ని నడిపేది తారిక్ రెహమానే. ఒకవేళ అదృష్టం బాగుంటే ఆయన్నే ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎలక్షన్స్ జరిగితే, ఎలక్షన్స్ లో గెలిస్తే. సో తారిక్ రెహమాన్ రాకని మీరు ఎలా చూస్తారు? అండ్ ఇదే టైంలో 22 రోజుల్లో 11 మందిని హిందువుల్ని పుట్టన పెట్టుకున్నారు ఇస్లామిక్ మతోన్మాదులు. దీపు దాస్ కావచ్చు, అమృత్ మండల్ రాజ్బరీ డిస్ట్రిక్ట్ లో రీసెంట్ గానే ఆయన్ని చంపారు. సో ఇవి జరుగుతూనే ఉన్నాయి, ఈ కిల్లింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. షేక్ హసీనానేమో ఇది మహమ్మద్ యూనస్ ప్రభుత్వమే రెస్పాన్సిబుల్ అంటోంది ఈ చావులకి, వీటికి. తారిక్ రెహమాన్ వచ్చిన వ్యక్తి ఒక కీలకమైన స్టేట్మెంట్ చేశాడు. ఏంటంటే అందరూ ఒకటే, ఇక్కడ కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నా, మైదానంలో నివసిస్తున్నా, ఇక్కడ ఏ మతమైనా, ఏ కుల ఎవరైనా కానీ అందరూ ఒకటే, బంగ్లాదేశ్ కోసం పోరాడిన వాళ్ళే, అందరం బంగ్లాదేశ్ కోసం మనం నిలబడాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కొంచెం ఒక పాజిటివ్ స్టేట్మెంట్ లాగానే కనిపించింది. మీ అభిప్రాయం ఏంటి ఈ 3 అంశాలకు సంబంధించి? మనకు తారిక్ రెహమాన్ ఇతిహాసం, మన చరిత్ర చూసామంటే గతంలో అతని చరిత్ర పెద్ద గొప్పగా లేదు. లండన్ లో బీబీసీకో ఏదో ఒక లోకల్ ప్రెస్ కి ఇంటర్వ్యూ ఇస్తూ, ఐ థింక్ బీబీసీ బంగ్లాకో దేనికో ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన అప్పుడు చెప్పింది ఏంటంటే, బంగ్లాదేశ్ తప్పకుండా మా సరిహద్దులను విస్తరించాల్సిన అవసరం మాకుంది అని స్టేట్మెంట్ ఇచ్చాడు. మయన్మార్ అయితే తీసుకోలేడు కదా, మయన్మార్ చాలా చిన్న సరిహద్దే ఉంది వాళ్ళకి. మిగతా ఆల్మోస్ట్ 80% వాడి సరిహద్దు అంతా భారతదేశంతోనే ఉంది. అందుకని తనకు కూడా ఈ ఎక్స్పాన్షనిస్ట్ భావజాలము, మన వెస్ట్ బెంగాల్ కావచ్చు, లేదా మనకు అస్సాం కావచ్చు, ఇతరతర రాష్ట్రాలని కబళిద్దాం అన్నటువంటి ఆలోచన ఈవెన్ తారిక్ రెహమాన్ కూడా ఉన్నది. అది మనం గతంలో చూసాం. 2, వాళ్ళ అమ్మగారు అయినటువంటి ఖలీదా జియా తన భర్తని చావడానికి భర్త చావుకు కారణము రా ఏజెంట్స్, భారతదేశమే రాని పంపించి తన భర్తని జియాని చంపించారు వీళ్ళు అని ఆవిడ నమ్ముతుంది. కాబట్టి భారతదేశం మీద వ్యతిరేకత ఆవిడకి చాలా విపరీతంగా ఉంది. మరి తల్లికి అటువంటి భావజాలం, కొడుక్కి ఆ భావజాలం ఉండకుండా ఉంటుంది, ఎలా ఉంటుంది మనం అనుకుంటాం మనం. కాబట్టి ఈ యొక్క చరిత్ర మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. 3వది, గతంలో షేక్ హసీనా ఉన్నప్పుడు చట్టగాంగ్ పోర్ట్ నుంచి కొన్ని ట్రక్కులు వెళ్తుంటే అది తారిక్ రెహమాన్ దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నట్టు తెలిసింది. అవన్నీ కూడా ఉల్ఫాకి సప్లై చేస్తున్నటువంటి ఆయుధాలు అని అప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం దాన్ని అరెస్ట్ చేసి దాన్ని ఎక్స్పోజ్ చేసింది. ఇది అతని చరిత్ర. సరే, ఇప్పుడు వచ్చినప్పుడు అతను దిగంగానే ఆ దేశం మట్టిని తీసుకున్నాడు ఆయన. అంటే ఆ భూమి మీద గౌరవం చూపించాడు. అలాగే అతను ఇక్కడ ఉన్న మతాలందరికీ కలిసి మనం అందరం బంగ్లాదేశీలే అన్నటువంటి ఒక విధమైన స్టేట్మెంట్ ఇవ్వడంతో అందరికి కొంత ఊరట కలిగింది. 3వది, అతను చెప్పింది ఏంటంటే వాణిజ్యం పెంచుకోవాలి, మన దేశాన్ని అభివృద్ధి పెంచుకోవాలి, దీని యొక్క ఇప్పుడున్నటువంటి సమస్యలకు పరిష్కారం చూడాలి అని ఒక పాజిటివ్ గా నాకు ప్లాన్ ఉంది, ఐ హ్యావ్ అ ప్లాన్ అన్నాడు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు మార్టిన్ లూథర్ కింగ్ చాలా ఫేమస్ ఉంది కదా, ఐ హ్యావ్ అ డ్రీమ్ అన్నాడు. అలాగే ఐ హ్యావ్ అ ప్లాన్ అని అనడం, దీన్ని ఎలా దేశాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, సమస్యకి పరిష్కారం ఎలా తీసుకెళ్ళాలి, ప్లాన్ ఉంది అన్నాడు ఆయన. సో ఇవన్నీ పాజిటివ్ సైన్స్ తప్పకుండా. బట్ చూడాలి, ఈ వ్యతిరేకత అన్నది ఏంటో మనం చూడాలి. మొన్నటి వరకు కూడా జమాతే ఇస్లామీ, బిఎన్పి ఇద్దరు పార్ట్నర్షిప్ లో ఉన్నారు, కోalition లో ఉన్నారు. ఇద్దరికి కామన్ ఏంటి? భారతదేశం మీద హేట్రెడ్, అలాగే హిందువుల పట్ల హేట్రెడ్. ఈ రెండు వాళ్ళిద్దరికి కామన్. ఒకటే డిఫరెన్స్ బిఎన్పిలో ఏంటంటే కనుక, బిఎన్పికి తర్వాత మనకు జమాతే ఇస్లాంకి తేడా ఏంటంటే, జమాతే ఇస్లామీ పాకిస్తాన్ లో విలీనం అవ్వాలి, మళ్ళీ ఈస్ట్ పాకిస్తాన్ అవ్వాలి అని వాళ్ళు కోరుకుంటారు. ఇన్ఫాక్ట్ 1970-71లో పాకిస్తానీ సైన్యానికి వీళ్ళు చాలా మద్దతు పలికారు. అప్పుడు ముక్తి బాహిని భారతదేశం యుద్ధం చేస్తుంటే మనకు వ్యతిరేకంగా వాళ్ళు చాలా చేశారు. మనకు ఈ జమాతే ఇస్లామీ, షేక్ హసీనా వాళ్ళ అప్పటి నేతృత్వం అందరినీ పట్టి హ్యాంగ్ చేసింది, ఆవిడని ఉరిదించింది షేక్ హసీనా. కాబట్టి అటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ బిఎన్పి. ఇద్దరు కోalition లో మొన్నటిదాకా ఉండినారు. సరే, తారిక్ రెహమానే ఆ కోalition, ఆ అలయన్స్ ని వాడు ఆయన తెంచేసి వాళ్ళతో విడిపోయారు. కాబట్టి ఈ రెండు అంశాలు ఇద్దరికి కామనాలిటీ ఉంది. భారత్ తర్వాత హిందువుల యొక్క ఇద్దరి పట్ల ఉన్నటువంటి హేట్రెడ్ లో వాళ్ళిద్దరు ఏం తేడా లేదు. కానీ బిఎన్పి ఏంటంటే పాకిస్తాన్ ని ఒప్పుకోదు.
పాకిస్తాన్కి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ అన్నది ఒక స్వతంత్ర దేశం, దీన్ని మనం గౌరవించాలి, దాని మీద ఉన్నటువంటి ఒక జాతీయవాదం అనేది ఎక్కువ మన బిఎన్పిలో కనిపిస్తుంది. మరి అందుకనే ఇప్పుడు రాబోయే రోజుల్లో అసలు తారిక్ రెహమాన్ బతకనిస్తారా, అతని మీద ఏమైనా దాడి చేసి చంపేసేటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయా? వచ్చినప్పుడు బుల్లెట్ ప్రూఫ్ బస్సులో వచ్చాడు అతను. కాబట్టి అటువంటి మరి పరిస్థితి రాను రాను ఈ క్యాంపెయిన్లో అతని ఎటువంటి టార్గెట్ ఉంటుందో మనకు తెలియదు. ఎందుకంటే పాకిస్తాన్ ఈరోజు బంగ్లాదేశ్ నడిపిస్తోంది. మొత్తం బంగ్లాదేశీ పాలసీ, బంగ్లాదేశ్లో జరుగుతున్న నెరేటివ్స్ అన్ని కూడా పాకిస్తాన్ కబ్జాలో తీసుకుంది. కాబట్టి బిఎన్పి పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి బహుశా ఇతని మీద టార్గెట్ చేసేటువంటి అవకాశాలు లేకపోలేదు. అందుకని చూద్దాం రాబోయే రోజుల్లో ఇది ఏ దిశగా వెళ్తుందో మనం చూడాలి. భారతదేశం ఏంటంటే ఒక అవుట్ రీచ్ చేసాం, మనం అతనితో కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసాం. మనం బ్యాక్ ఛానల్లో ట్రాక్ 2లో ఏదో కొద్దిగా బిఎన్పి తోటి మనం కొంత డిస్కషన్స్ అనేది మొదలు పెట్టాం. అలాగే ఆవిడ ఖలీదా జియా ఒంట్లో బాగాలేదు కాబట్టి ఆవిడ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మనం ట్వీట్స్ కూడా చేశాం. సాయం కావాలంటే మనం సిద్ధంగా ఉన్నాం అన్నటువంటి మెసేజ్ కూడా పంపించాం. సరే ఆవిడేం రాదు, ఇక్కడ ట్రీట్మెంట్కి ఏం రాదు, బట్ వాట్ ఎవర్ డాక్టర్కి కావాలంటే పంపిస్తామని కూడా చెప్పాం. మనం చూద్దాం ఏమవుతుంది. సో అందుకని ఇదంతా కూడా ఫ్లూయిడ్ జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి అంతా కూడా మారుతుంది, ప్రతిరోజు మారుతుంది. ఇందాక నువ్వు చెప్పినట్టు మనకు అమృత్ మండల్ చనిపోవడం కావచ్చు, దాస్ని తగలబెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగినాయి. నేను ఇందాక అన్నట్టు 11 మంది గత 20-22 రోజుల్లో 11 మందిని చంపారు హిందువులు. సో కాబట్టి ఇది ఒక మేజర్ డెవలప్మెంట్. రీసెంట్ గా 2 రోజుల క్రితం ఒక బ్రిడ్జ్ మీద నుంచి ఒక కాక్టైల్ బాంబ్ వేసి కొడితే కనుక ముగ్గురు ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితి, చాలా తీవ్రంగా గాయాలు తగిలినాయి వాళ్ళకి. అక్కడ అందరూ కూడా ఎక్కువ ఒక పార్క్ లాంటిది, అక్కడ అటాక్ జరిగింది అది. సో ప్రతిరోజు ఏదో దాడులు జరుగుతున్నాయి, అటాక్స్ జరుగుతున్నాయి. అంటే లా అండ్ ఆర్డర్ మహమ్మద్ యూనిస్ చేయి జారిపోయింది. లా అండ్ ఆర్డర్ అంతా కూడా కంప్లీట్ గా పాకిస్తాన్ డిక్టేట్ చేస్తోంది ఎక్కడేం జరగాలి అని చెప్పేసి. ఈ జమాతే ఇస్లామీ కావచ్చు, లేదా మనకు ఎన్సిపి పార్టీ కావచ్చు, ఈ రెండు పార్టీలు అక్కడ స్ట్రీట్ పవర్ అంతా వాళ్ళ చేతిలో వెళ్ళిపోయింది. కాబట్టి వాళ్ళు నిర్ణయిస్తున్నారు ఎలా జరగాలి అని. ప్రతిరోజు ఏదో గొడవలు అవుతున్నాయి. లేటెస్ట్ గా నిన్న ఢాకా యూనివర్సిటీలో మహమ్మద్ అలీ జిన్నా పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేశారు. మహమ్మద్ అలీ జిన్నాకు వ్యతిరేకంగానే బంగ్లాదేశ్ ఇంతకాలం ఉండింది. ఎందుకు? బికాస్ బంగాలీల పట్ల పంజాబీ పాకిస్తాన్ చేసినటువంటి అరాచకాలు, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ అభిప్రాయాలు, వాటన్నిటి దృష్ట్యా పాకిస్తాన్ నుంచి మాకేం సంబంధం లేదు అన్నటువంటి దేశం సడన్ గా ఈరోజు మహమ్మద్ అలీ జిన్నాని కొనియాడుతున్నారు. అది ఢాకా యూనివర్సిటీలో అంటే మనం అర్థం చేసుకోవచ్చు పాకిస్తానీ ఎజెండా ఎంత డీప్ గా అక్కడ వాళ్ళు పెనిట్రేట్ చేయగలిగారు. వాళ్ళ నెరేటివ్స్ ఎలా ముందరకు వెళ్తున్నాయి. బంగ్లాదేశ్ నెరేటివ్స్ మొత్తం ఇంతవరకు ఉన్న నెరేటివ్స్ పక్కన పెట్టి అదే ఢాకా యూనివర్సిటీలో మొత్తం ఆపరేషన్ సర్చ్ లైట్ పెట్టి కొన్ని వందల మందిని చంపేశారు. మీకు మనం అక్కడికి వెళ్ళి మ్యూజియం లో చూస్తే అవన్నీ ఎంత దారుణంగా ఉన్న విజువల్స్ మనం చూసాము అక్కడ. ఆ నేషనల్ మ్యూజియంకి వెళ్ళాం కదా సార్. కరెక్ట్. ఆ సెక్షనే ఉంది. వాళ్ళు ఆ భాష కోసం చేసిన పోరాటము, వీళ్ళ స్టూడెంట్స్ ని, ప్రొఫెసర్స్ ని, ఇంటెలెక్చువల్స్ ని ఎలా పాకిస్తాన్ తగలబెట్టిన ఫోటోస్ అన్ని ఉన్నాయి అక్కడ. కానీ ఏం చేస్తాం, అది ఆ నెరేటివ్ లో కొట్టుకుపోతున్నారు. సో అందుకని కంప్లీట్ గా యాంటీ ముజిబుర్ రెహమాన్, ఆ ఫ్రీడమ్ ఫైటింగ్ చేసినటువంటి నెరేటివ్ అంతా కూడా తిరగరాసి కొత్త నెరేటివ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మహమ్మద్ అలీ జిన్నా హిందూస్ వ్యతిరేకంగా దేశం స్టార్ట్ చేశాడు కాబట్టి మనం కూడా అటువంటి భావజాలంలోనే ఉన్నాం కాబట్టి మనకు మహమ్మద్ అలీ జిన్నా గౌరవనీయుడు, ఆయన వందనీయుడు అని చెప్పేసి ఒక నెరేటివ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ వాళ్ళు. సో అందుకని ఈ మార్పులన్నీ కూడాను ఇస్లామైజేషన్, పాకిస్తానీ అజెండా, కంప్లీట్ గా పాకిస్తాన్ సామంత దేశంగా వ్యవహరిస్తున్నటువంటి దిశగా ఇదంతా కూడా వెళ్తోంది. మహమ్మద్ యూనిస్ ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. పాకిస్తాన్ తోటి ఒక విధమైనటువంటి మిలిటరీ ఒప్పందం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బహుశా నేటో లాంటి ఒప్పందం. అక్కడి నుంచి కూడా మనం చూస్తే పిఎంఎల్ఎన్ సీనియర్ నేత ఒక అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు కనుక బంగ్లాదేశ్ మీద ఏమైనా చర్య చేస్తే మా మిజైల్స్ సిద్ధంగా ఉన్నాయి అని చెప్పి అతను కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అందుకని బహుశా ఇది వాళ్ళ స్ట్రాటజీ అని మనకు అర్థమవుతుంది. పాకిస్తాన్ మీద ఈరోజు మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత పెట్టిన ప్రెషర్ ని వాడు డీకంజెస్ట్ చేయడానికి, దాన్ని డైవర్ట్ చేయడానికి బంగ్లాదేశ్ మన భారత వ్యతిరేకంగా చర్యలు చేస్తే కనుక అక్కడి నుంచి కొంత సైన్యం తీసుకొచ్చి మనం బంగ్లాదేశ్ ముందర పెట్టాల్సిన అవసరం రావచ్చు. అది పాకిస్తాన్కి ఊరట కలిగిస్తుంది, వాళ్ళ దగ్గర ప్రెషర్ తగ్గుతుంది. కాబట్టి వాళ్ళు ఇతరత్ర తాలిబాన్ మీద ఏమైనా చేయొచ్చు, లేదా కశ్మీర్లో ఏమైనా చర్యలు చేయొచ్చు, ఇటువంటి చాలా చేయొచ్చు. అందుకని వాళ్ళ మీద ప్రెషర్ తగ్గిపోతే కనుక ఆ సైన్యం పడుతున్నటువంటి ఖర్చులు వాళ్ళకి మిగులుతాయి, తగ్గుతాయి. అందుకని ఒక చీప్ ఆప్షన్ బంగ్లాదేశ్ లో వాడుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది అక్కడ. ఇది అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడాను. సో అందుకని బంగ్లాదేశ్ లో మనకి ఇప్పటిలో కొన్ని మంచి వార్తలు వచ్చే సూచనలు కనిపించట్లేదు నాకు. రైట్. యాక్చువల్లీ చిట్టగాంగ్ రీజియన్ లో
నిరసనలు కూడా పెరుగుతున్నట్టుగా కనబడుతోంది. యాక్చువల్లీ వాళ్ళకు 2 చికెన్స్ నెక్ లాంటివి ఉన్నాయి. యాక్చువల్లీ బేసికల్లీ మన చికెన్స్ నెక్ గురించి వాళ్ళు మాట్లాడతారు గానీ, వాళ్ళకున్నటువంటి చోక్ పాయింట్స్‌లో ముఖ్యమైనది చిట్టగాంగ్. చిట్టగాంగ్‌ని కూడా మనం కట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే చిట్టగాంగ్‌లోనే ఒక నిరసనలు పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మనం అక్కడ ఉన్నటువంటి హిందువులతో మనం మాట్లాడాము. నిన్ననే మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్తున్నాడు. మిగతా ప్రాంతాలు వేరు, చిట్టగాంగ్ వేరు. చిట్టగాంగ్‌లో ఆ రెసిస్టెన్స్ ఉంటుంది హిందువులలో అని చెప్పి అంటున్నారు. అండ్ రెసిస్టెన్స్ మాత్రమే కాదు, అక్కడ యాక్చువల్లీ చెక్మా ట్రైబల్స్, కొంతమంది చిట్టగాంగ్ జిల్లాలో ఉండేటువంటి చెక్మా ట్రైబల్స్ వాళ్ళు భారత్ తో మమ్మల్ని కలపండి అని నిరసనలు చేస్తున్నారు ఏకంగా అని వార్తా కథనాలు వింటూ ఉన్నాం. ఆ విజువల్స్ కూడా చూస్తున్నాం సార్. ఒకసారి ఆ డీటెయిల్స్ ఏంటో చెప్తారా? అంటే నువ్వు ఇందాక చెప్పినట్టు చికెన్ స్నేక్ అన్నది మనకు త్రిపుర నుంచి బే ఆఫ్ బెంగాల్ కి 22-23 కిలోమీటర్ల బంగ్లాదేశీ భూభాగం. అది ఈ కొండ ప్రాంతం చిట్టగాంగ్ హిల్స్ అంటారు, చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్స్ అంటారు. అక్కడ ఉన్నటువంటి ఈ జనజాతులు, వనవాసీలు అక్కడ చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా బౌద్ధులు లేదా హిందువులు. కాబట్టి వాళ్ళు పక్కన ఉన్నటువంటి త్రిపుర తోటి వాళ్ళకి అనుసంధానమై వాళ్ళకు ఎంతో కాలంగా వీళ్ళకి సంబంధాలు ఉండేవి. వాళ్ళని ఈ చిట్టగాంగ్ డిస్ట్రిక్ట్ ఆధారంగా వాళ్ళని ఈస్ట్ పాకిస్తాన్ లోకి బ్రిటిష్ వాళ్ళు కట్ చేసి ఇచ్చేశారు. వాడు ఎప్పుడో భారతదేశంలోనే ఉండవలసింది, వాళ్ళు కానీ సిల్లెట్ కానీ భారతదేశంలోనే ఉండవలసింది. ఈ 2 ప్రాంతాలు మనం కోల్పోయాము. అది చాలా పెద్ద నష్టం మనకి. అది ఉండింటే కనుక మనకు బే ఆఫ్ బెంగాల్ యాక్సెస్ ఉండేది ఈ ఈశాన్య రాష్ట్రాలకి. కాబట్టి వాళ్ళు మాకు ఈ దేశం వద్దు, మాకు ఈ ముస్లిం కట్టర్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు మాకు వద్దు, మేము భారతదేశంలో విలీనం అవ్వాలి, భారతదేశంలో వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు అక్కడ నిరసనలు తెలుపుతున్నారు. మరి వాళ్లకు రక్షణగా భారతదేశం ఏమైనా రియాక్ట్ అవుతుందో చూడాలి. జనరల్ గా మన పాలసీ ఏంటంటే మనం ఇంకో దేశంలో సరిహద్దు లోపల ఏం జరిగినా కానీ, ఎటువంటి ఘటనలు జరిగినా మనం దాన్ని పట్టించుకోం. మనం దాని గురించి మన స్పందన ఉండదు. కాబట్టి బహుశా పెద్దగా ఉంటుందని నేను అనుకోవట్లేదు. కానీ తప్పకుండా వాళ్ళలో ఉన్నటువంటి పెయిన్, నొప్పి ఏంటో, వాళ్ళ కష్టాలు ఏంటో మనకు అర్థమవుతున్నాయి. మనం చిట్టగాంగ్ వెళ్ళినప్పుడు మనం దాదా సూర్యసేన్ మెమోరియల్కి వెళ్ళాం. అక్కడ రెవల్యూషనరీస్, క్రాంతికారులు చాలా మంది ఉండేవాళ్ళు, ఉద్యమకారులు చాలా మంది ఉండేవాళ్ళు. అక్కడ చిట్టగాంగ్ మనకు వాళ్ళ సెంట్రల్ జైల్లో వీళ్ళందరినీ ఉరి తీశారు. సో కాబట్టి వాజ్పేయి గారు కాదు, మన ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ వెళ్ళారు. ప్రణబ్ ముఖర్జీ గారు రాసినటువంటి సందేశం కూడా మనం ఫోటో తీసుకొని వచ్చాము. ఇప్పుడు ఆ పుస్తకాలు ఉన్నాయో లేదో ఎవరు తగలబెట్టారో కూడా మనకు తెలియదు. బట్ మన దగ్గర అయితే ఆ ఫోటోలు ఉన్నాయి. బహుశా ఎప్పుడో బంగ్లాదేశ్ మీద ప్రోగ్రామ్ చేసినప్పుడు ఐ థింక్ చూపిస్తే బాగుంటుంది అది. అలాగే వాళ్ళ మ్యూజియంలో కూడా, ఢాకా మ్యూజియంలో మనం చూసాం. మనం ఏ టేబుల్ మీద అయితే సరెండర్ సంతకం పెట్టిందో పాకిస్తాన్, ఏకే నియాజీ సంతకం పెట్టిన టేబుల్ వాళ్ళు అక్కడ ప్రిజర్వ్ చేసి మ్యూజియంలో పెట్టారు వాళ్ళు. మరి ఈ పాకిస్తానీ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు మరి దాన్ని ధ్వంసం చేశారో ఉంచారో మనకు తెలియదు. అలాగే చిట్టగాంగ్ లో ఈ ప్రాంతం అంతా కూడా శక్తి పూజ చేసేవాడు ఎక్కువ ఉన్నారు. చట్టేశ్వరి మహామాత మందిర్, మనం అక్కడ వెళ్ళి నేను రుద్రాభిషేకం కూడా చేశాను, నువ్వు కూడా కూర్చున్నావు లోపల గర్భగుడిలో, మన ఇద్దరం పూజ చేసుకున్నాం. మనం పాత చట్టేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని వాళ్ళు పాకిస్తానీ తగలబెడితే ఇక్కడ దాకా మొత్తం కాలిపోయింది ఆ విగ్రహం. ఆమె మొహం మాత్రమే కనిపిస్తుంది. దాన్ని ఎర్ర బట్టలో చుట్టి మూలలో పెట్టారు. కొత్త విగ్రహం ఇప్పుడు స్థాపించారు. మనం అక్కడికి వెళ్ళాం కూడాను. కాబట్టి అక్కడ శక్తి పూజ ఉంటుంది. అక్కడ హిందువులందరూ బ్రాహ్మణులతో సహా అందరూ కూడా మాంసం తింటారు. వాళ్ళలో కొద్దిగా క్షాత్రం ఉంది. ఉత్తరాదిన సిల్హెట్, మైమన్ సింగ్ ఈ ప్రాంతంలో అంతా వైష్ణవ సాంప్రదాయం ఎక్కువ. అక్కడ మనకు చైతన్య మహాప్రభు, తర్వాత గౌడీయ మఠాలు ఇటువంటివి చాలా ఉన్నాయి. అక్కడ వైష్ణవ సాంప్రదాయంలో వాళ్ళు మాంసాహారం చేయరు, వాళ్ళు వెజిటేరియనే తింటారు, వాళ్ళు శాంతి కోరుకునేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఈజీగా వల్నరబుల్గా ఉన్నారు. ఈ దాస్ ఎవరినైతే తగలబెట్టారో, లింక్స్ చేసి తగలబెట్టారో అతను మైమన్ సింగ్ సంబంధించినటువంటి. కాబట్టి ఈ రెండింటిలో తేడా ఉంది. మా దగ్గర కొంచెం ప్రొటెక్ట్ చేసుకునేటువంటి ఒక సంస్కృతి మా దగ్గర ఉంది. మేము చాలా పోరాటాలు చేసినటువంటి చరిత్ర మాకుంది అని అతను నిన్న మన ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పాడు. అతను సరే, అతని సెక్యూరిటీ దృష్ట్యా అతను ఎవరు ఎక్కడ ఉంటాడో మనం చెప్పక్కర్లేదు. కానీ మనం వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం కూడా స్వీకరించాం, వాళ్ళ ఇంట్లో మనం భోజనం కూడా చేసాం మనం వాళ్ళ ఇంట్లో. కాబట్టి అక్కడ చిట్టగాంగ్ ఏరియాలో హిందువులు చాలా మంచి సంఖ్యలో ఉన్నారు. కాబట్టి బహుశా భారతదేశం అదొక ఎక్స్క్యూజ్ మనకు. స్ట్రాటజిక్ గా మనం టేక్ ఓవర్ చేసామంటే బంగ్లాదేశ్ మళ్ళీ ఎప్పుడు తలెత్తుకొని మన మీద ఇటువంటి చర్యలు చేసేటువంటి శక్తి వాళ్ళకు ఉండకపోవచ్చు. కానీ చూద్దాం భారతదేశం మరి ఎలా దీన్ని ప్రవర్తిస్తుందో, ఎలా మనం యాక్ట్ చేస్తామో చూడాలి. అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుందో, మనం టేక్ ఓవర్ చేస్తే కనుక మరి చైనా, అమెరికా ఎలా ప్రవర్తిస్తారో, మన మీద ఎటువంటి ఆంక్షలు వేస్తారో చూడాలి. ఎందుకంటే రష్యా క్రైమియాని అనెక్స్ చేసుకున్న తర్వాత రష్యాని కంప్లీట్ గా నాశనం చేసే దిశగా అన్ని శాంక్షన్స్ వచ్చాయి.
మరి అటువంటి మన మీద వస్తే కనుక మన ఎకానమీ విపరీతంగా దెబ్బతింటే మనం మళ్ళీ వెనకబడిపోయేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి భారత ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. కానీ ఎప్పుడో తప్పకుండా మన థింక్ ట్యాంక్స్ లో మన ఆర్మీ, మన డిఫెన్స్ వీళ్ళందరిలో కూడాను దాన్ని ఎప్పుడు తీసుకోవాలన్నా ఏం చేయాలో దాని ప్రోటోకాల్స్ అన్ని పెట్టుకొని రెడీగా ఉండాలి. ఆ సిచ్యువేషన్ ఎప్పుడో వస్తుంది. అమెరికాను తర్వాత చైనా ఇద్దరు టైవాన్ గురించి కొట్టుకుంటున్నప్పుడు, వాళ్ళు చాలా బిజీగా ఉన్నప్పుడు మనం ఆ సమయాన్ని తీసుకొని వెళ్ళి మనం ఆక్యుపై చేసి తీరాలి. ఇవి తీసుకుంటేనే ఒకటి హిందువులను కాపాడిన వాళ్ళం అవుతాం, రెండు స్ట్రాటజిక్ గా మన ఈశాన్య రాష్ట్రాలని పర్మనెంట్ గా మనం ప్రొటెక్ట్ చేసుకోగలం. సముద్రం గుండా వాళ్ళని డైరెక్ట్ గా యాక్సెస్ చేయొచ్చు. కాబట్టి చికెన్ స్నేక్ బెడద మనకు ఉండదు. కాబట్టి దీర్ఘకాలీనంగా ఆలోచన చేయవలసిన ఆవశ్యకత ఉంది మనకు. కరెక్ట్ సార్, కరెక్ట్. ఇక యాక్చువల్లీ ఇంకోటి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ ప్రస్తుత బంగ్లాదేశ్ పరిణామాల మీద ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అందులో మేజర్ గా ఉస్మాన్ హదీ, షరీఫ్ ఉస్మాన్ హదీని చంపిన విషయానికి సంబంధించి ఇండిపెండెంట్ గా దాని మీద థరో ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పింది. అండ్ ఈ అక్కడ ఉన్నటువంటి వార్తా పత్రికల మీద దాడులు వాటి గురించి ప్రస్తావించింది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ స్టాండ్ కూడా మనకు తెలుస్తుంది. ఫర్దర్ మోర్ వీఆర్ అలార్మ్డ్ బై ద లించింగ్ ఆఫ్ హిందూ గార్మెంట్ వర్కర్ దీపు చంద్రదాస్ ఫాలోయింగ్ అలిగేషన్స్ ఆఫ్ బ్లాస్ఫెమీ అని చాలా సింపుల్ గా ముక్తసరిగా మాట్లాడము. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనగానే వాళ్ళ ఇంటర్వెన్షనే ఎప్పుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా కాన్స్పిరసీతో కూడుకున్నది ఉంటుంది. డీప్ స్టేట్ లో భాగం ఈ ఆమ్నెస్టీ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు అండ్ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ హిపోక్రసీని ఎట్లా మనం ఎక్స్పోజ్ చేయాలి? తప్పకుండా ఇంతకంటే హిపోక్రసీ ఏముంది? వాళ్ళు ఏమంటున్నారు, ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ కిల్లింగ్ ఆఫ్ యూత్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ హదీ. అతను ఎంత ఎక్స్ట్రీమ్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి, భారతదేశ భూభాగాన్ని కబళించుకోవాలని చెప్పి ఈ గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ చేసినటువంటి వ్యక్తి. అతని ఇటువంటి విషపూరితమైనటువంటి భావజాలం గురించి ఏమీ మాట్లాడలేదు. పైపొచ్చి ఏమంటున్నారు, ప్రాంప్ట్, థరో, ఇండిపెండెంట్, ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్, ఇటువంటి పదాలన్నీ వాడారు. ఇవన్నీ అర్జెంట్ గా చేయండి మీరు, అతని మీద ఎవరు చంపారో అతని మీద ఇన్వెస్టిగేట్ చేసి వాడి దోషులను శిక్షించండి అని చెప్తూ వాళ్ళ ఎంత హిపోక్రైట్స్ అంటే అదే ట్వీట్ లో ఏం చెప్తున్నారు వాళ్ళు, ఈ హిందూ దీపు చంద్రదాస్ని చంపింది మేము చాలా కలవర చెందాము, వీఆర్ అలార్మ్డ్ అన్నారు అంతే. కానీ అతని చంపిన వాళ్ళ మీద ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని శిక్షించండి, వాళ్ళకు ఉరిశిక్ష వేయండి, ఇటువంటి ఘటనలు జరగకుండా మీరు పునరావృతం కాకుండా ఆపే దిశగా మీరు చర్యలు తీసుకోండి అన్నటువంటి స్టేట్మెంట్ రాదు. అంటే వాళ్ళు వాళ్ళలో కూడా ఎంత యాంటీ హిందూ భావజాలం ఉందో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మనకు అర్థమవుతుంది. ఏకపక్షంగా వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు వాళ్ళకి ఎక్కడ లాభసాటిగా ఉంటాయో దానికి మాత్రమే స్పందిస్తారు. కాబట్టి ఈ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది ఒక ప్రెషర్ గ్రూప్, కానీ వీళ్ళు నిజంగా ఆమ్నెస్టీ కోసమో లేదా మానవ హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు కాదు, ఒక అజెండాకి పనిచేస్తున్నటువంటి వాళ్ళు మనం అర్థం చేసుకోవాలి. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. థాయిలాండ్ కాంబోడియాకి సంబంధించినటువంటి యుద్ధం నడుస్తూ ఉంది. సో ఇప్పుడు వాళ్ళు సీజ్ ఫైర్ చేసుకున్నారు అని ఇవాళ వచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఉంది. బట్ థాయిలాండ్ ఇక్కడ మేజర్ గా మనం మాట్లాడాల్సింది విష్ణు విగ్రహం, ఒకటి పెద్ద విగ్రహము, దాన్ని ధ్వంసం చేశారు, దాన్ని తొలగించారు. సో దీన్ని డిమాలిష్ చేస్తున్నటువంటి విజువల్ ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. దానికి భారత ప్రభుత్వం కూడా దాన్ని కండెమ్ చేసింది. బట్ థాయిలాండ్ నిజానికి అక్కడ మనం కూడా ఇంతకుముందు మాట్లాడుకున్నాం, థాయిలాండ్ కంబోడియా మధ్య ఉన్నటువంటి హిందూ ఆలయాలకు సంబంధించిన విషయంలోనే అక్కడ ఈ ప్రతిష్టంభన నెలకొంది, అక్కడ ఘర్షణ వాతావరణం ఉంది, ఇద్దరి మధ్య యుద్ధాన్ని వరకు దారితీసింది. బట్ అదే సందర్భంలో విష్ణు విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఎలా చూడాలి? ఫ్రెంచ్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు, ఫ్రెంచ్ కొలోనియల్ పవర్స్ ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఆర్టిఫిషియల్ గా గీత గీసి ఈ బార్డర్స్ అన్ని వాళ్ళు నిర్ణయించారు. కంబోడియా థాయిలాండ్ మధ్యలో ఉన్నటువంటి, అప్పుడు థాయిలాండ్ అనేవాళ్ళుగా దాని పేరు సాయాం రాజ్యం అని పిలిచేవాళ్ళు. దాంట్లో ఎవరికి కావాల్సిన భూభాగాలు వాళ్ళు పోసుకున్నారు. వాళ్ళు బ్రిటిష్ ఒక సైడ్ అయితే కనుక వీళ్ళు మన ఫ్రెంచ్ వేరే విధంగా చేసుకుంటే దాన్ని ముక్కలు చేశారు. దాంట్లో మోరల్లెస్ ఇప్పుడు ఉన్నటువంటి థాయిలాండ్ వాళ్ళు డిస్ప్యూట్ ఏం లేదు, కానీ సెటిల్ అయిపోయినటువంటి బార్డర్స్. కానీ ఒక్క ప్రియ విహార్ అని చెప్పేసి ఒక హిందూ ఆలయం ఉన్నటువంటి ఉత్తర భాగాన అది కంబోడియాకి ఇచ్చారు. కంబోడియాకి ఇస్తే కనుక సాంస్కృతిక పరంగా మాదే ఇది, ఒక పర్టికులర్ ఆ భాష కానీ అక్కడ ఉన్నటువంటి జాతి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి గుళ్ళు, థాయిలాండ్కి ఇటు సైడ్ కూడా అవే గుళ్ళు ఉన్నాయి. కాబట్టి ఏ యాంగిల్లో చూసినా ఇది థాయిలాండ్కే రావాలి అని చెప్పి ఇంటర్నేషనల్ గా వీళ్ళు వెళ్ళినా కానీ కూడా ఇంటర్నేషనల్ కోర్ట్స్ అన్ని కూడా కంబోడియా పక్షాన వాళ్ళకి నిర్ణయాలు ఇచ్చారు అప్పట్లో.
కాబట్టి ఈ సరిహద్దు వివాదం అన్నది ఫ్రెంచ్ వాళ్ళు వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా ఇది నడుస్తూనే ఉంది. మనకు డొనాల్డ్ ట్రంప్ సడన్ గా వచ్చేసి నేను ఆ ఇద్దరి మధ్యలో యుద్ధం నేనే ఆపాను, 8 ఆపాను, 9 ఆపాను, 10 ఆపాను అని ఆయన ప్రగల్భాలు పలుకుతున్న దాంట్లో ఇది కూడా ఒకటి. కానీ ఏమైంది, అది ఒక నెల కూడా జరగకుండానే వాళ్ళు మళ్ళీ యుద్ధానికి దిగారు, ఇద్దరు కొట్టుకుంటున్నారు, మళ్ళీ ఫైరింగ్ అవుతోంది, వీళ్ళు F-16s వెళ్ళి బొంబార్డ్ చేస్తున్నారు, చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళు బయటికి తీయడానికి భయపడుతున్నారు కంబోడియా. ఈ నేపథ్యంలో వీళ్ళు కంబోడియా భూభాగంలోకి వెళ్ళిపోయారు. థాయిలాండ్ వెళ్ళి 100 మీటర్లు 200 మీటర్ల లోపలికి వెళ్ళి ఈ ప్రియం విహార్ అన్నటువంటి ఆలయం మొత్తం వాళ్ళ అధీనంలో తీసుకున్నారు. దాని దగ్గరే కంబోడియా ఒక 7-8 సంవత్సరాల క్రితం వాళ్ళు ఒక పెద్ద విష్ణు విగ్రహం వాళ్ళు కట్టారు. థాయిలాండ్ సైనికులు వెళ్ళి దాన్ని డిమాలిష్ చేశారు. చేయవలసిన ఆవశ్యకత లేదు. విగ్రహం అందరూ పూజ చేసుకునేటువంటిది, అందరూ గౌరవించేటువంటి విష్ణు విగ్రహాన్ని ఎందుకు ధ్వంసం చేశారు? భారతదేశం చాలా తీవ్రంగానే మనం స్పందించాము. ఇది చాలా డిస్పెకబుల్ యాక్ట్ అని, చాలా దారుణమైన యాక్ట్, నమ్మకాలను దెబ్బతీస్తూ మీరు కొట్టారని మనం స్పందించాము. థాయిలాండ్ ఏమంటుందంటే అది పర్మిషన్ లేకుండా అక్కడ ఉండడానికి వీల్లేదు, అది హెరిటేజ్ సైట్, అది హెరిటేజ్ సైట్ ఇంకేమి కట్టడానికి వీల్లేదు, వీళ్ళు కట్టారు కాబట్టి మేము డిమాలిష్ చేశామని వాళ్ళు చెప్తున్నారు. మతాన్ని కించపరిచే ఉద్దేశం అది కాదు, కానీ దీనికి పర్మిషన్ లేకుండా అక్కడ పెట్టకూడదు, ఇంకెక్కడో పెట్టవలసింది, దాన్ని మేము ధ్వంసం చేశామని వాళ్ళు ఏదో జస్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అటువంటిది ఏదైనా ఉంటే కానీ దాన్ని అక్కడ రీలొకేట్ చేయొచ్చు కదా, దాన్ని తీసేసి ఇంకో దగ్గర షిఫ్ట్ చేసి ఉండొచ్చు, డిమాలిష్ చేయవలసిన ఆవశ్యకత లేదు. అది కంబోడియా మీద అక్కసుతోటి కంబోడియా ఏం చేసినా దాన్ని నాశనం చేయాలి అన్నటువంటి ఒక ఆలోచనతో థాయిలాండ్ వెళ్ళి చేసింది. అన్ఫార్చునేట్, ఇద్దరు కూడా ఒక హిందూ దేవాలయం కోసం పోట్లాడుతూ యుద్ధాలు చేసుకుంటూ మళ్ళీ ఒక హిందూ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. థాయిలాండ్ లో రాజు పేరే రామ అని పిలుస్తారు. విష్ణు అవతారమే కదా అది, రామ అవతారం. రామ 1, రామ 2, రామ 6, రామ 7 ఇవే ఉంటాయి వాళ్ళ పేర్లన్నీ కూడాను. అయినా కానీ వాళ్ళు ఇటువంటి చర్య చేయడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. ఇది అందరూ కూడా ఖండించవలసిందే. దానికి జస్టిఫికేషన్ మాత్రం తప్పకుండా లేదు. గత సంవత్సరం వాళ్ళు వరల్డ్ హిందూ కాంగ్రెస్ ని హోస్ట్ చేసింది థాయిలాండ్. నేను కూడా వెళ్ళాను, నువ్వు కూడా రావాల్సింది, నీకు కొన్ని కారణాల వల్ల నువ్వు రాలేకపోయావు. నేను వెళ్ళాను అక్కడికి, వరల్డ్ హిందూ కౌన్సిల్ కి. మరి అటువంటి హిందూ ధర్మానికి వత్తాసు పలుకుతున్నటువంటి థాయిలాండ్ ప్రభుత్వం వెళ్ళి దీన్ని ధ్వంసం చేయడం అనేది నిజంగా అది జస్టిఫికేషన్ లేదు. కరెక్ట్. సరే, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. అందులో ఫస్ట్, ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ వెస్ట్ బ్యాంక్ లో 19 న్యూ సెటిల్మెంట్స్ కి అప్రూవల్ ఇచ్చింది. ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా కనబడుతోంది. అండ్ వెస్ట్ బ్యాంక్ లో ఇప్పటికే ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అది అఫ్ కోర్స్ పాలస్తీన్ వాళ్ళు ఎప్పుడు ఒప్పుకునేది లేదు, అదంతా ఉండదు. బట్ స్టిల్ ఈ సెటిల్మెంట్స్ ని పెంచుకుంటూ పోవడం అనేది దేనికి పరిణామం? అసలు సెటిల్మెంట్స్ అంటే ఏంటి? ఇజ్రాయెల్ ఏం చేయాలనుకుంటోంది? 19 న్యూ సెటిల్మెంట్స్ కి అప్రూవల్ ని ఎలా అర్థం చేసుకోవాలి? సెటిల్మెంట్స్ అంటే చిన్న చిన్న గ్రామాలు అందాము, లేదా కాలనీస్ అందాము, గేటెడ్ కమ్యూనిటీస్ అందాము, అటువంటివి. వాటికి కొంత భూభాగం ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళు ఏదో పొలాలు ఉంటాయి, వాళ్ళకి పొలాలు దున్నుకోవచ్చు, లేదా వాళ్ళ జంతువులు పెట్టుకోవచ్చు అక్కడ, లేదా వాళ్ళు ఏదైనా అక్కడ ఫ్యాక్టరీ లాంటి చిన్న చిన్న ఫ్యాక్టరీలు, మనకు ఆహారాన్ని ప్రాసెస్ చేయడం కావచ్చు, ఇటువంటివి పెట్టుకోవచ్చు. అంటే జ్యూస్ మాత్రమే ఉన్నటువంటి ఒక ఆన్క్లేవ్, చిన్న కాంపౌండెడ్ ఏరియా అనుకుందాం, అంటే గ్రామం లాంటిది, చిన్న గ్రామం లాంటిది. దాన్ని వాళ్ళు సెటిల్మెంట్స్ అంటారు. పాలస్తీనియన్స్ ఏమంటున్నారంటే వెస్ట్ బ్యాంక్ అంతా ఇప్పుడు మా అధీనంలో ఉంది కాబట్టి ఇక్కడ జ్యూస్ ఉండడానికి వీల్లేదు అని వాళ్ళు అంటున్నారు. జ్యూస్ మన ఇజ్రాయెల్ ఏమంటుందంటే ఇది స్వతంత్ర దేశం కాదు, కాబట్టి మేము అక్కడ ఎవరైనా వెళ్ళి మేము సెటిల్ అవుతాము, మాకు అధికారం ఉంది, మేము మీకు ఇంకా స్వతంత్రం ఇవ్వలేదు, మీ కనుక వేరే స్వతంత్ర దేశంగా మేము రికగ్నైజ్ చేసి ఉంటే అప్పుడు మాట వేరే, మేము రికగ్నైజ్ చేయలేదు కాబట్టి మా వాళ్ళు ఉంటారు అక్కడ అని చెప్పి ఇప్పుడు 19 మందిని అక్కడ పెట్టడంలో వెనకాల ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ప్రపంచంలో ఆల్మోస్ట్ మిగిలిపోయిన దేశాలన్నీ, అమెరికా మినహాయించి మిగతా దేశాలన్నీ కూడా ఈరోజు యూకే, ఫ్రాన్స్, మనకు కెనడా, ఆస్ట్రేలియా, ఇటువంటి దేశాలన్నీ కూడా పాలస్టైన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి 2 స్టేట్ థియరీని బలపరుస్తూ వాళ్ళు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా చాలా రెజల్యూషన్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ని ఏకాకిని చేసే దిశగా వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకని వాళ్లకు సమాధానంగా ఈ 19 సెటిల్మెంట్స్ ని ఇజ్రాయెల్ అదే పనిగా ఆమోదించింది. అక్కడికి వెళ్ళి వీళ్ళు సెటిల్ అవుతున్నారు జ్యూస్ అందరూ. ఎక్కడెక్కడ సెటిల్ అవుతారో అక్కడ ఇజ్రాయలీ ఆర్మీ, ఇజ్రాయలీ పోలీస్ వాళ్ళకి రక్షణ కలిగిస్తుంది. దాన్ని ఇన్ఫాక్ట్ వాళ్ళ దేశంలో ఇజ్రాయెల్లో దీన్ని వెస్ట్ బ్యాంక్ అని కూడా పిలవరు, దాన్ని జూడియా సమేరియా అని పిలుస్తారు. ఎందుకంటే జూడియా సమేరియా అనేది బిబ్లికల్, క్రిస్టియానిటీ కూడా రాకముందర ఉన్నటువంటి జుడాయిజంలో ఉన్నటువంటి వాళ్ళ రాజ్యాలకు సంబంధించినటువంటి ప్రాంతం అది. అందుకని దాన్ని వెస్ట్ బ్యాంక్ అని కొత్తగా పేరు పెట్టారు, కానీ వెస్ట్ బ్యాంక్ అది కూడా మా భూములే అన్నటువంటి ఒక మెసేజ్ ఆ దేశంలో ఉంటుంది. ఆ మీడియాలో ఎక్కడ విన్నా దీన్ని ఎప్పుడు కూడా వెస్ట్ బ్యాంక్ అని పిలవరు.
అందుకనే ఇజ్రాయలీ న్యూస్ కానీ ఇజ్రాయలీ మీడియాలో వీడియోస్ కానీ వింటే కనుక జూడియా సమేరియా అన్న పదం వాడితే కనుక అది వెస్ట్ బ్యాంక్ అని మనం అనుభవించుకోవాలి. ఇన్ఫాక్ట్ వెస్ట్ బ్యాంక్ లో బెతల్హామ్ కూడా ఉంది, అలాగే చాలా బేర్షేవా, చాలా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడాను వెస్ట్ బ్యాంక్ లో ఉన్నవన్నీ కూడాను రమల్లా ఆఫ్ కోర్స్ వాళ్ళ క్యాపిటల్ అది, పాలెస్టీనియన్ అథారిటీ క్యాపిటల్ అది. ఇక్కడ మహమూద్ అబ్బాస్ కూర్చుంటాడు ఆయన. దాని చుట్టుపక్కల ఉన్న ఎన్నో గ్రామాలు వీళ్ళ జూయిష్ చరిత్రలో చాలా ఘనంగా రాసినటువంటి గ్రామాలు. ఇవన్నీ కూడా ఇప్పుడు అన్యాక్రాంతమే, ముస్లిం మెజారిటీ అని. కానీ మధ్యలో ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అక్కడంతా కూడా వీళ్ళ సెటిల్మెంట్స్ పెట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు. అంటే ఇజ్రాయెల్ కి వీళ్ళకు స్వతంత్రం, పాలెస్టీన్ ఇండిపెండెంట్ స్టేట్ ఇచ్చేటువంటి ఎక్కడ కూడా ఆలోచన లేదు, స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఈ ప్రయత్నాలు చేశారు. ఫర్ ఇన్స్టెన్స్ గాజాలో కూడా ఈ సెటిల్మెంట్స్ ఉండేవి, జూయిష్ సెటిల్మెంట్స్ ఉండేవి. ఈ ఒప్పందం అయిపోయిన తర్వాత పాలెస్టీనియన్ అథారిటీ తోటి ఒప్పందం చేసుకుని బిల్ క్లింటన్ వీళ్ళందరూ ఒప్పందాలు చేసిన తర్వాత వాళ్ళ సొంత ప్రజల్ని గాజా నుంచి ఫోర్స్ఫుల్ గా వీళ్ళే వెళ్ళి వాళ్ళు వద్దు మేము రామన్నా వాళ్ళని అరెస్ట్ చేసి జ్యూస్ అందరినీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇజ్రాయెల్ వాళ్ళని సెటిల్ చేశారు. ఆ భూములన్నీ కూడాను పాలెస్టైన్కి ఇచ్చేశారు. ఇచ్చేసిన 2 సంవత్సరాల్లో మొత్తం అద్భుతంగా పండుతున్న పంటలు, ఫుల్లీ డెవలప్డ్ కాలనీస్ అన్ని కూడా హమాస్ టేక్ ఓవర్ చేసి సర్వనాశనం చేసేసింది అవన్నీ కూడా. కాబట్టి ఆ అనుభవం వీళ్ళకు ఉంది. అందుకని ఈసారి మేము ససేమేర ఇవ్వదలుచుకోలేదు వాళ్ళు నిర్ణయించుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ 20 పాయింట్ ఫార్ములా ఏమున్నా, ఎవరు ఎటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నా వాళ్ళకి స్వతంత్రం ఇచ్చే సమస్య లేదు అని నిర్ణయించారు. అదే సిగ్నలింగ్ ఈ 19 న్యూ సెటిల్మెంట్స్ కి వాళ్ళు ఇచ్చేటువంటి ఆర్డర్. ఇన్ఫాక్ట్ జార్డన్ ఉంది కదా, జార్డన్ చాలా పెద్ద దేశం, దాంట్లో మనుషులు తక్కువ ఉన్నారు. జార్డన్ లో వీళ్ళకి యాంక్లేవ్స్ కట్టించి ఇవ్వచ్చు కదా. సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ వీళ్ళ దగ్గర ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ పైసలు ఉన్నాయి. వాళ్ళకందరికీ అక్కడ సపరేట్ గా ఊర్లు కట్టించి అన్ని ఇవ్వచ్చు. ఇన్ఫాక్ట్ ఈ ప్రాంతంలో ఏవైతే జూయిష్ హోలీ సైట్స్ ఉన్నాయో అవి ఇచ్చేస్తే కనుక పర్మనెంట్ సెటిల్మెంట్ ఉంటుంది. జార్డేనియన్స్ అన్నవాళ్ళు కానీ లేదా మనకు పాలెస్టీనియన్స్ అన్నవాళ్ళు కానీ వీళ్ళు ఎవ్వరూ కూడాను నేటివ్స్ కాదు అక్కడికి. చరిత్రలో మనం ఎంతో కాలం ఇస్లాం పుట్టక ముందర వెళ్ళి చూసామంటే ఇక్కడ వీళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు, వీళ్ళు అరబ్స్, ఇక్కడ సెటిల్ అయినటువంటి అరబ్స్. జార్డన్ రాజు కూడా అబ్దుల్లా ఎవరైతే ఉన్నారో అతను ప్రాఫెట్ మహమ్మద్ సంతతి వాడు, డైరెక్ట్ డిసెండెంట్. అతను యాక్చువల్గా సౌదీ అరేబియాని రన్ చేయవలసింది. కానీ కింగ్డమ్ ఆఫ్ అల్ సౌద్ ఎవరైతే దాన్ని టేక్ ఓవర్ చేశాడో మరి అతని కుటుంబానికి ఏమవుతుంది. కాబట్టి అతనికి ఇగో ఈ జార్డన్ అన్నటువంటి రాజ్యాన్ని అప్పగించారు వీళ్ళు వెస్ట్. కాబట్టి అతను అక్కడ వ్యక్తి కాదు, అతను యాక్చువల్గా మక్కా నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ప్రాఫెట్ మహమ్మద్ యొక్క డైరెక్ట్ డిసెండెంట్ అతను. కానీ సౌదీ అరేబియా నుంచి బయట పెట్టేసి వేరే రాజ్యం ఇచ్చారు. కాబట్టి వీళ్ళు ఎవ్వరు కూడాను అక్కడ నేటివ్స్ కాదు. తర్వాత మనకు చాలా మంది సలావుద్దీన్ ద గ్రేట్ అని వీళ్ళు అంటారు. ఆయన వెళ్ళి జెరూసలేం కబ్జా చేసుకున్నాడు, మొత్తం అక్కడ జ్యూస్ నందిని కబ్జా చేసుకుని అక్కడ మొత్తం ఇస్లాంని స్థాపించాడు ఆయన. తర్వాత ఖలీఫు, టర్కీ ఖలీఫతు, ఉమ్మయ్యడ్ ఖలీఫు వీళ్ళందరూ వచ్చేసి అక్కడ మొత్తం వాళ్ళ అధీనంలో ఉంది. కాబట్టి అప్పుడు అరబ్స్ అక్కడికి షిఫ్ట్ అయ్యారు. అరబ్ షిఫ్ట్ అయిన వాళ్ళు ఈ రోజు మేము నేటివ్స్ అంటున్నారు. కరెక్ట్, వాళ్ళు రమారమి ఇప్పుడు ఒక 1000 సంవత్సరాల దాకా వాళ్ళు అక్కడ ఉన్నారు. కనీసం 700-800 సంవత్సరాల నుంచి వీళ్ళు సెటిల్ అయిన వాళ్ళే. కానీ అంతకంటే ముందు చరిత్ర మాది అని ఇజ్రాయెల్ క్లెయిమ్ చేస్తుంది. అందుకని ఈ సమస్యకు పరిష్కారం అన్నది బహుశా ఇప్పుడిప్పుడు మనం చూడకపోవచ్చు. అందుకని ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే ఈ వెస్ట్ యొక్క సర్టిఫికెట్ల కోసమో లేదా వీళ్ళు ముస్లిమ్స్ ఏమనుకుంటారోనో దీనికి అతీతంగా వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడుకునే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, క్వైట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఓకే ఓకే మరొక అంశం కూడా ఉంది సార్. ఇజ్రాయెల్ ఇంకొక సంచలనమైన నిర్ణయమే తీసుకుంది. సోమాలి ల్యాండ్, దీన్ని 90s లో సోమాలి ల్యాండ్ అని వాళ్ళు ఇండిపెండెన్స్ ప్రకటించుకున్నారు. నిజానికి సోమాలియా నుంచి ఏ దేశము కూడా దాన్ని అంగీకరించలేదు, ఈవెన్ ఇంక్లూడింగ్ యుఎస్ కూడా అంగీకరించలేదు. మొట్టమొదటి దేశం యునైటెడ్ నేషన్స్ సంబంధించిన మొట్టమొదటి దేశం ఇజ్రాయెలే. ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ డిసెంబర్ నెలలోనే, ఈ వారంలోనే సోమాలి ల్యాండ్ ని ఇండిపెండెంట్ నేషన్ గా అంగీకరిస్తూ అండ్ రికగ్నైజ్ చేస్తూ ప్రకటన వెలువడించింది. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ అంశంగా కనబడుతోంది. అఫ్ కోర్స్ అందరూ తిడుతూ ఉన్నారు, సో అందరూ దీన్ని విమర్శిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ అరబ్ నేషన్స్ కావచ్చు, ఈవెన్ యుఎస్ అడిగితే యుఎస్ కూడా మేమేం చేయట్లేదు అని చెప్తున్నారు. ఆఫ్రికన్ కంట్రీస్ అన్ని కూడా అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి సావర్నిటీకి భంగం ఇది అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఒకసారి దీన్ని ఎట్లా అర్థం చేసుకున్నారు? సోమాలి ల్యాండ్ అనే కాన్సెప్ట్ ఏంటి అసలు? ఇది అసలు నిజానికి అదొక దేశంగా ఎవరు గుర్తించని దాన్ని ఇజ్రాయెల్ ఎందుకు గుర్తిస్తోంది? అందులో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి చెప్తారు? సొమాలి ల్యాండ్ అనేది చాలా కాలంగా సొమాలియాలో ఒక భాగం, సపరేట్ ఎంటిటీగా ఫ్రెంచ్, బ్రిటిష్ వీళ్ళందరూ క్లెయిమ్ చేశారు. చాలా కాలం దానికి ఒక విధమైనటువంటి స్వయం ప్రతిపత్తి లాంటివి ఉండింది, ఒక అటానమీ అందామా ఏదైనా అందాం, అది ఉండింది చాలా కాలంగా. ఈ సొమాలియా అనేది మనకు ఒక S7 షేప్ లో ఉంటుంది. అది
పైన ఉన్నటువంటి గీత వచ్చేసి మనకు మెడిటరేనియన్ సీ నుంచి వస్తున్న రెడ్ సీ ఏదైతే ఉందో దాన్ని ఆనుకొని ఉంటుంది. కింద ఉన్నటువంటి గీత వచ్చేసి మనకు అరేబియన్ సీని ఆనుకొని ఉంటుంది. ఒక 7 లాగా మనకు హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు, అక్కడ ఉంటుంది అది. దాన్ని దాటగానే దాని ఎదురుగా మనకు రెడ్ సీ ఉంటుంది. రెడ్ సీ దాటగానే మనకు సౌదీ అరేబియా, యమన్ రెండు వస్తాయి. అందుకని చాలా కీలకమైన పొజిషన్. సముద్రం ఉంది వాళ్ళకి, రెడ్ సీ ఫ్రంట్ లో ఉన్నారు వాళ్ళు, సొమాలియా ల్యాండ్. కాబట్టి ఎంతో కాలంగా దీనికి రికగ్నిషన్ కోసం ట్రై చేస్తున్నారు. 1991 నుంచి వీళ్ళు మొగాడిషులో ఉన్నటువంటి ప్రభుత్వానికి అతీతంగా వాళ్ళు సపరేట్ గా వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళ పాస్పోర్ట్లు, వాళ్ళ కరెన్సీ, వాళ్ళ ఫ్లాగ్ అన్ని డిఫరెంట్ గానే ఉన్నాయి. కానీ ప్రపంచంలో వాళ్ళని రికగ్నైజ్ చేయలేదు కాబట్టి వాళ్ళకి అప్పులు రాలేదు, ఇంటర్నేషనల్ ఫండింగ్ రాలేదు, చాలా అవస్థపడ్డారు. ఈ రోజు ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేయడంలో ఇజ్రాయెల్కి స్ట్రాటజీగా చాలా అద్భుతమైనటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి, హౌతీలకు డైరెక్ట్ గా అటాక్ చేయొచ్చు. ఇప్పుడు హౌతీలు చాలా దూరం ఉన్నారు. హౌతీలను అటాక్ చేయాలంటే సౌదీ ఎయిర్ స్పేస్ వాడుకోవాలి, మిజైల్స్ ఫైర్ చేయాలంటే, లేదా రెడ్ సీ నుంచి ఫైర్ చేయాలి. చాలా చాలా కష్టంతో కూడినటువంటిది, ఇబ్బందులు ఉన్నాయి. అదే సొమాలి ల్యాండ్ లో కూర్చొని వాళ్ళు ఫైర్ చేశారంటే కనుక 2-3 నిమిషాల్లో వీళ్ళ మిజైల్స్ అన్ని కూడా వెళ్ళి అక్కడ కొట్టగలవు. యాక్షన్ తీసుకోవాలన్నా, కోవర్ట్ ఆపరేషన్ చేయాలన్నా కానీ కూడా, లేదా అక్కడ వీళ్ళ సైన్యం వెళ్ళి యాక్షన్ తీసుకోవాలన్నా కానీ కూడా సొమాలి ల్యాండ్ నుంచి చాలా సునాయాసంగా వెళ్ళొచ్చు. అది ఒక అడ్వాంటేజ్. రెండవది, ఇప్పుడు గాజా ప్లాన్ ప్రకారము చెప్పట్లేదు కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పాలస్తీన్స్ అందరినీ గాజా నుంచి ఖాళీ చేయాలి. హమాస్ ని అక్కడ వాళ్ళ దగ్గర నుంచి అస్త్రాలను తీసి వాళ్ళ డీమిలిటరైజ్ చేసిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆప్షన్ ఇస్తారు, మీరు ఇంకెక్కడైనా వెళ్ళొచ్చు అని. దానికి సొమాలి ల్యాండ్ లో వాళ్ళకి కొన్ని ఆన్క్లేవ్స్ కట్టించి వాళ్ళకి షిఫ్ట్ చేద్దాం అన్నటువంటి ఒక ప్లాన్ బెంజమిన్ నెతన్యాహుకు ఉండేది. అందుకని సొమాలి ల్యాండ్కి వాళ్ళు ఫండింగ్ ఇచ్చి, సొమాలి ల్యాండ్ కనుక వీళ్ళని స్వీకరిస్తే కనుక అక్కడ ఉన్న పాలస్తీనియన్స్ ని సొమాలి ల్యాండ్కి పంపించేయాలి. దాంతో చాలా దూరం ఉంటారు కాబట్టి ఇజ్రాయెల్కి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అదొక రెండవ అడ్వాంటేజ్. మూడవది, రెడ్ సీ గుండా వెళ్తోంది కాబట్టి దాని పక్కనే జిబౌటీలో ఎన్నో దేశాలు, అమెరికా, యూరోప్ లో దేశాలు, చైనా, వీళ్ళందరికీ కూడా అక్కడ నేవల్ బేసెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సొమాలి ల్యాండ్ లో వీళ్ళు ఇజ్రాయెల్ నేవల్ బేస్ పెట్టుకున్నారంటే వాళ్ళు కూడా స్ట్రాటజీగా వాళ్ళ బిజినెస్లు ఏవైతే గతంలో వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ సొమాలి పైరెట్స్, తర్వాత యమన్ హౌతీస్, వీళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి నుంచి ఇజ్రాయెల్ వాళ్ళ వాళ్ళ వాణిజ్యపరంగా వాళ్ళని రక్షించుకోవడానికి ఇతరత్ర దేశాలకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు అక్కడ వెళ్ళగలరు. కాబట్టి అది కూడా ఒక స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ వాళ్ళకు ఉండబోతుంది. ఇంతలోపల ఇథియోపియా అన్న దేశం ఏంటంటే ల్యాండ్ లాక్డ్ కంట్రీ. అది ఇథియోపియాకి సముద్రం లేదు. ఈ సొమాలి ల్యాండ్ అన్న దేశంతో వాళ్ళు ఒప్పందం చేసుకుని లీజ్కి ఇచ్చి వాళ్ళ ఒక రోడ్డు డైరెక్ట్ గా ఇక్కడ ఉన్నటువంటి సొమాలి ల్యాండ్ లో ఉన్నటువంటి సీ పోర్ట్ కి వెళ్ళి వాళ్ళ ఇథియోపియా వాళ్ళ వాణిజ్యం చేసుకోవడానికి వాళ్ళు పర్మిట్ చేశారు. దాన్ని మెయిన్ సొమాలి ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని తిరస్కరించింది. ఇప్పుడు ఇజ్రాయెల్ అక్కడ వచ్చిందంటే ఇథియోపియా కూడా వాళ్ళు లాభపడతారు. కాబట్టి ఇథియోపియా, సొమాలి ల్యాండ్, ఇటువంటి దేశాలన్నీ ఈరోజు అబ్రహామిక్ అకార్డ్ లో చేరి ఇజ్రాయెల్ సమర్థిస్తే కనుక ఇజ్రాయెల్ శక్తి గణనీయంగా పెరుగుతుంది. కాబట్టి అందుకని చాలా స్ట్రాటజిక్ మూవ్ వాళ్ళు చేశారు, వాళ్ళు సొమాలి ల్యాండ్ ని రికగ్నైజ్ చేయడం. చూద్దాం రాబోయే రోజుల్లో. మరి అఫ్ కోర్స్ యూరోప్ కానీ అమెరికా కానీ ఎవరు కూడా దాన్ని రికగ్నైజ్ చేయలేదు. చూద్దాం మరి ఏమవుతుందో రాబోయే రోజుల్లో. దీనివల్ల ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, ఇజ్రాయెల్ సొమాలి ల్యాండ్ లో ఎటువంటి పెట్టుబడులు పెడుతుంది. సొమాలి ల్యాండ్ ప్రభుత్వం మాత్రం దాన్ని స్వాగతించింది. వాళ్ళ క్యాపిటల్ అందరూ హర్షధ్వనాలతోటి సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళు. బట్ నా దృష్టిలో మాత్రం ఇది చాలా అద్భుతమైనటువంటి మూవ్, ఒక స్ట్రాటజిక్ మూవ్ ఇది. ఇప్పుడు యాక్చువల్గా యమన్ లో గొడవలు అవుతున్నాయి. సౌదీ అరేబియాకి యుఏఈకి మధ్యలో గొడవలు అవుతున్నాయి. వాళ్ళిద్దరి మధ్యలో యుఏఈ ఒక ఫ్యాక్షన్ ని వాళ్ళు సమర్థిస్తుంటే వాళ్ళకి వ్యతిరేకంగా సౌదీ అరేబియా బొంబార్డ్మెంట్ చేస్తుంది. దాంట్లో యుఏఈ సమర్థిస్తున్నటువంటి గ్రూప్ ఇప్పుడు చాలా టెరిటరీస్ వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఈ గొడవల్లో ఇజ్రాయెల్ అక్కడ దూరుతుంది. ఇజ్రాయెల్ దూరిందంటే కనుక మరి ఏమవుతుందో మనం చూడాలి. ఎందుకంటే ఇజ్రాయెల్కి యుఏఈకి మధ్యలో ఒప్పందం ఉంది కాబట్టి యుఏఈని సమర్థిస్తూ వీళ్ళకన్నా బరిలో దిగారంటే సౌదీ అరేబియా ఏకాకవుతుంది. కాబట్టి సౌదీ అరేబియా మీద ప్రెషర్ బిల్డ్ అయ్యి వాళ్ళు కూడా అబ్రాహామిక్ అకార్డ్ లో రావాల్సిన పరిస్థితులు రావచ్చు. అందుకని ఒక అద్భుతమైనటువంటి స్ట్రాటజిక్ మూవ్. డొనాల్డ్ ట్రంప్ ఏమనుకుంటున్నాడు, దానికి అతీతంగా బెంజమిన్ నెతన్యాహు మాత్రం ఈ నిర్ణయం తీసుకున్నాడు. సార్, ఇంకొక స్ట్రాటజిక్ మూవే జరిగింది ఈ వారంలో నెలకొంది. ఒకటి, ఇజ్రాయిల్, సైప్రస్, గ్రీస్ ముగ్గురు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డారు. అండ్ టర్కీకి వ్యతిరేకంగా ఏర్పడేటువంటి కూటమిగా తెలుస్తోంది. ఇప్పటికే మనం మెడిటేరియన్ సీలో, మధ్యధరా సముద్రంలో ఈవెన్ భారత్ కూడా మనం వార్షిప్స్ ని పంపించిన అంశాల గురించి మనం ఇదివరకు మనం డిస్కస్ చేశాము. సో ఈవెన్ టర్కీకి వ్యతిరేకంగా, తుర్కియేకి వ్యతిరేకంగా 3 దేశాలు ఏకమవడాన్ని, ఇజ్రాయెల్, సైప్రస్, గ్రీస్ ఏకమవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీంట్లో భారత
ఇంట్రెస్ట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఎట్లా విశ్లేషిస్తారు? అది కూడా మళ్ళీ చాలా అద్భుతమైన స్ట్రాటజిక్ మూవ్ బెంజమిన్ నెతన్యాహు చేసింది. ఇజ్రాయెల్ మన టర్కీని వ్యతిరేకిస్తున్న దేశాలన్నింటిని కూడా వాళ్ళు అనుసంధానం చేసుకుంటున్నారు. గ్రీస్, సైప్రస్ సగం సైప్రస్, ఉత్తర సైప్రస్ ని టర్కీ అధీనంలో వాళ్ళు కబ్జా చేసి కూర్చున్నారు. అలాగే కొంత గ్రీస్ భూభాగాన్ని వాళ్ళు టర్కీ కబ్జా చేసింది. ఇన్ఫాక్ట్ కాన్స్టంటినోపుల్ అన్నది ఇప్పుడు ఇస్తాన్బుల్ అన్నది గతంలో దాని కాన్స్టంటినోపుల్ పేరు ఉండేది. అది గ్రీస్ పట్టణం అది. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి ఇస్తాన్బుల్ నుంచి కొన్ని గ్రామాలు, కొన్ని ప్రాంతాలన్నీ కూడాను వీళ్ళు టర్కీ కబ్జా చేసుకుని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గ్రీక్ ఎవరైతే వాళ్ళ జనాభా ఉన్నారో వాళ్ళందరూ అక్కడికి తరిమేశారు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో చాలా టెన్షన్ ఉంది, చాలా కాలంగా గొడవలు అవుతున్నాయి. సముద్రంలో కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి నూనె, గ్యాస్ ఇవి ఎక్స్ప్లోర్ చేయడానికి టర్కీ ఈ మా జలాలు అని చెప్పేసి గ్రీస్ జలాలను కూడా వాళ్ళే క్లెయిమ్ చేసి అక్కడ వెళ్ళి వీళ్ళు ఎక్స్ప్లోర్ చేయడము, గ్రీస్ ని బెదిరించడం ఇటువంటివి చేస్తున్నారు. గ్రీస్ కి వాళ్ళకి స్వయాన వాళ్ళకి అంత శక్తి లేదు టర్కీని ఎదుర్కోవడానికి. సైప్రస్ కి చాలా చిన్న దీవి అది, కాబట్టి వాళ్ళకి కూడా శక్తి లేదు. ఇజ్రాయెల్ ఇప్పుడు కలిసింది, వీళ్ళు ముగ్గురు కలిసి టర్కీని కౌంటర్ చేస్తున్నారు. టర్కీలో రెసెప్ తయ్యప్ ఎర్డోగన్ అంటే తనే కొత్త ఖలీఫ్ అవ్వాలని కలలు కంటున్నాడు. కాబట్టి ఇజ్రాయెల్ ని రోజు తిడుతున్నాడు. బెంజమిన్ నెతన్యాహు వ్యతిరేకంగా అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేయించాడు. చాలా అంశాల్లో ఇజ్రాయెల్ వ్యతిరేకంగా చాలా చర్యలు తీసుకుంటున్నాడు అతను. అఫీషియల్ గా వాళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు కూడా డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉన్నాయి. కానీ ఒక జిహాదీలా ప్రవర్తిస్తున్నాడు మనకు రెసెప్ తయ్యప్ ఎర్డోగన్. కాబట్టి ఈ కూటమి అనేది ఒక డిఫెన్స్ కోఆపరేషన్ కింద మనం భావించవచ్చు. భారతదేశం దీంట్లో ఎందుకు చేరలేదంటే మనం డైరెక్ట్ గా యుద్ధానికి ఒక డిఫెన్సివ్ కోఆపరేషన్, నేటో లాంటి ఒప్పందాలకు మనం ఎప్పుడు కూడా మనం యాక్సెప్ట్ చేయం, దాన్ని అంగీకరించాం. కాబట్టి మనం చేరలేదు. కానీ ఈ కూటమి ఏర్పడకంటే ముందరే మోదీ గారు మన 2025 ఈ సంవత్సరంలోనే ఆయన సైప్రస్ వెళ్ళారు. సైప్రస్ లో లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో టర్కీ అధీనంలో ఉన్నటువంటి ప్రాంతానికి సైప్రస్ ఇండిపెండెంట్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని రెండింటి మధ్యలో ఉన్నటువంటి గీత ఏదో ఉందో అక్కడికి ఆయన వెళ్ళి ఫోటోలు తీసుకొచ్చిన విధం మనం చూసాం. అప్పుడు కూడా మనం దీని గురించి చర్చించాం. అలాగే గ్రీస్కి వెళ్ళారు మోదీ గారు. గ్రీస్కి వెళ్ళి అక్కడ లాంగ్ రేంజ్ మిజైల్స్ వాళ్ళకి ఇచ్చారు. తర్వాత ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడోర్ ఏదైతే రాబోతుందో అది హైఫా పోర్ట్ నుంచి గ్రీస్ లోకే వెళ్ళారు. అందుకని గ్రీస్ 2 పోర్ట్స్ మన అదానీ, ఎల్ఎన్టీ లాంటి మన భారతీయ కంపెనీలకు వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అందుకని ఈ కోఆపరేషన్ అనేది ఎకనామిక్ యాంగిల్లో మనం చేస్తున్నాము, ప్లస్ వాళ్ళకి అస్త్రశస్త్రాలు కూడా ఇస్తున్నాము. పైపెచ్చు మనం ఐఎన్ఎస్ తమాల్ మన షిప్ ఒకటి ఈ జలాల గుండా అది ట్రాన్సిట్ చేసి గ్రీస్కి వెళ్ళింది. ఏ జలాలనైతే టర్కీ క్లెయిమ్ చేస్తుందో ఇవి మా జలాలు, ఇక్కడ వెళ్ళడానికి వీల్లేదన్నారు, అక్కడ వెళ్ళాము. అంటే ఏం చేస్తావో చేయని చెప్పి బెదిరిస్తూ టర్కీని మనం అక్కడ వెళ్ళాము. ఐఎన్ఎస్ తమాల్ వాడు ఏం చేయలేకపోయాడు. అక్కడి నుంచి మనం గ్రీస్ వెళ్ళొచ్చాం. ఒకటే ప్రాబ్లం ఏంటంటే అర్మేనియాని మనం సపోర్ట్ చేస్తున్నాం. అన్ఫార్చునేట్ గా అర్మేనియాని ఇజ్రాయెల్ సపోర్ట్ చేయట్లేదు. ఇజ్రాయెల్ అజర్బైజాన్ని సపోర్ట్ చేస్తుంది, మనం అర్మేనియాని సపోర్ట్ చేస్తున్నాం. ఆ ఒక్క విషయంలో మనకు ఇజ్రాయెల్కి విభేదాలు ఉన్నాయి. కాకపోతే ఈ కూటమికి సంబంధించి మనం కూడా దాంట్లో ప్రస్ఫుటంగా ముందర ఫోర్ ఫ్రంట్ లో లేకపోయినా మనం వెనక నుంచి వాళ్ళకి ఈ ముగ్గురిని సమర్థిస్తున్నాము. టర్కీకి వ్యతిరేకంగా మనం కూడా ఈ బరిలో ఉన్నాము, చాలా యాక్టివ్ గా మనం పార్టిసిపేట్ చేస్తున్నాం. కాబట్టి చూద్దాం ఈ కూటమి రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి ఒత్తిడి తీసుకొస్తుందో. మరి టర్కీ ఏదైనా కొంచెం నోరు జారి వాళ్ళు ఏమైనా ప్రవర్తన ఏమైనా మారితే కనుక బహుశా ఈ 3 దేశాలు కలిసి వాళ్ళకి చెప్పాల్సిన గుణపాఠం చెప్తారని నేను అనుకుంటున్నాను. రైట్ సార్. సార్ ఇక నెక్స్ట్ అంశము యాక్చువల్లీ యూరప్ కి యుఎస్ కి మధ్య ఒక సీరియస్ వాతావరణమే నెలకొన్నట్టుగా కనబడుతోంది. గత కొంతకాలంగా పరిణామాలు చూస్తూ ఉంటే మార్కో రూబియో మాట్లాడుతున్నటువంటి విధానాలు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము. యాక్చువల్లీ మనం హిపోక్రసీ సెగ్మెంట్స్ లో వీటిల్లో కూడా మనం తీసుకోవాల్సినవి ఉన్నాయి. బట్ ఫిర్ ఫస్ట్ యుఎస్ ఇప్పుడు ఫస్ట్ 5 యూరోపియన్స్ పైన ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ని ఇంపోజ్ చేసింది. అందులో మేజర్ గా చిన్న వ్యక్తులేం కాదు. అందులో థియరీ బ్రెటన్ ఎవరైతే యూరోపియన్ యూనియన్ ఫార్మర్ కమిషనర్ గా పనిచేసినటువంటి వ్యక్తి అండ్ ఆయనతో సహా ఇంకో 4 పైన ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ని ఇంపోజ్ చేయడం జరిగింది. దీనికి కారణం ఏం చెప్తున్నారంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసాము. ఎక్స్ విషయంలో యూరోప్ లో రెస్ట్రిక్షన్స్ వీటిని చేసిన నేపథ్యంలో మా కంపెనీస్ పైన మా దానిపైన మీరు రెస్ట్రిక్ట్ చేస్తే కనుక డెఫినెట్లీ మేము ఇట్లాంటి చర్యలే తీసుకుంటామని వీళ్ళు చెప్తూ ఉన్నారు. యూరప్ కి అండ్ యుఎస్ కి మధ్య ఈవెన్ మార్కో రూబియో స్టేట్మెంట్ వాటి గురించి కూడా మనం మాట్లాడాలి. ఫస్ట్ ఈ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ గురించి ఏం చెప్తారో, అప్డేట్ ఏంటి? ఇది యూరోపియన్ యూనియన్ కి పెద్ద దెబ్బ కిందే మనం భావించాలి. ఎందుకంటే యూరోప్, అమెరికా మధ్యలో రెస్ట్రిక్షన్స్ ఉండేవి కావు. ఎవరైనా వెళ్ళొచ్చు, అక్కడి నుంచి ఇటు రావచ్చు, ఇటు నుంచి అక్కడికి వెళ్ళొచ్చు.
ఎవరి మీద రెస్ట్రిక్షన్స్ లేవు. అటువంటిది 5 మందిని టార్గెట్ చేసి వాళ్ళని ఆపారు అంటే కనుక, ఏ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేవాళ్ళని ఆపారో, లేదా ఏ వెనిజులా నుంచి వచ్చేవాళ్ళని ఆపారో అంటే అర్థం ఉంది. యూరోప్ నుంచి వచ్చేటువంటి, అది గతంలో యూరోపియన్ యూనియన్ కమిషనర్ గా ఉన్నటువంటి థియరీ బ్రటన్ ని ఆపారంటే కనుక చాలా పెద్ద విషయం. సో అమెరికా చాలా స్ట్రిక్ట్ గా డీల్ చేస్తుంది వీళ్ళందరినీ కూడా, యూరోప్ ని. యూరోప్ యొక్క హిపోక్రసీ అనేది అమెరికా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి, దాన్ని స్వీకరించట్లేదు. వాళ్ళు దానికి ప్రతిగా వాళ్ళు చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ 5 మంది కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని, ఆ యూరోప్ లో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వ్యతిరేకంగా వీళ్ళు పనిచేస్తున్నారు. ఇంకా కీలకంగా అమెరికన్ కంపెనీస్ కు వ్యతిరేకంగా వీళ్ళు పనిచేస్తున్నారు. అమెరికా కంపెనీల మీద ఆంక్షలు విధించడము, వాళ్ళ మీద ఫైన్లు వేయడము, వాళ్ళకి వ్యతిరేకంగా ఒక నెరేటివ్ బిల్డ్ చేయడం, ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి అమెరికా వాళ్ళ ఇంట్రెస్ట్ ని కాపాడుకోవడానికి ఇటువంటి కఠినమైన నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. ఇది మొదటి స్టెప్. రేపటి రోజుగా అమెరికా చెప్పినటువంటి షరతులని యూరోప్ యాక్సెప్ట్ చేయకపోతే ఇంకా ఈ నొప్పి పెంచబోతారు వాళ్ళు. బహుశా యూరోపియన్ కంపెనీల మీద వాళ్ళు ఆంక్షలు విధించడం మొదలు పెట్టచ్చు, లేదా వాళ్ళ కొంతమందిని ప్రాసిక్యూట్ చేసే దిశగా కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. అందుకని అమెరికా చాలా సీరియస్ గా ఉంది. ఎక్స్, మనకు గతంలో ట్విట్టర్ అన్నటువంటి కంపెనీ, ఇప్పుడు ఎక్స్ అంటున్నాము, ఎలాన్ మస్క్ కంపెనీ, దాని మీద వాళ్ళు ఫైన్స్ విధించారు. ఎందుకు ఫైన్స్ విధించారంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కోసం కాదు, ట్రాన్స్పరెన్సీ లేదు అనేది కుంటి సాకు చెప్పారు వాళ్ళు. ట్రాన్స్పరెన్సీ లేకపోవడం ఏంటి? వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అవన్నీ వాళ్ళకి చెప్పాలట. ఎందుకు చెప్తారు? అది బిజినెస్ సంబంధించిన విషయం. వాళ్ళందరూ ఎందుకు చెప్తారు? ఏ దేశానికి ఇబ్బంది లేనటువంటిది యూరోప్కి ఎందుకు వచ్చింది అది? ఎందుకంటే కంట్రోల్ చేయాలి అన్నటువంటి భావజాలం బ్రసెల్స్ లో ఉంది. అందుకనే వాళ్ళకు వ్యతిరేకంగా ఈ ఆంక్షలు విధించడం అన్నది. సరే, దాన్ని ఆటోమేటిక్ గా యూరోపియన్ యూనియన్, తర్వాత జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వీళ్ళందరూ ఖండించారు. వాళ్ళ మీద ఆంక్షలు విధించడం మేము ఒప్పుకోమని ఖండించారు. కానీ ఏం చేయగలరు? ఈరోజు యూరోప్ అమెరికాకు వ్యతిరేకంగా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అమెరికా ఏ షరతులు పెడితే దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి ఒక సామంత దేశంగా, సామంత రాజ్యంగా తయారైంది యూరోప్. వాళ్ళ శక్తి మొత్తం క్షీణించింది. నేను ఇన్ఫాక్ట్ దీన్ని కొంత చదువుతున్నాను నేను. యూకేలో మనం చూస్తే గనక వాళ్ళకి ఎన్ని షిప్పులు ఉన్నాయో అంతకంటే ఎక్కువ మంది అడ్మిరల్స్ ఉన్నారు అక్కడ దేశంలో. వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర అస్త్రశస్త్రాలు లేరు. తిప్పి కొడితే 60,000, 70,000, 1,00,000 మంది సైన్యం కంటే ఎక్కువ లేరు ఎవరి దగ్గర. ఫ్రాన్స్ లో 60,000 మంది, యూకేలో 1,30,000 మంది, ఇంతే ఉన్నారు వాళ్ళ సైన్యం అంతా కూడా. రేపు రోజు రష్యా మీద యుద్ధం చేయాలంటే వీళ్ళు ఎవరికి, అందరు కలిస్తే కూడా రష్యాని ఎదుర్కోలేరు. అమెరికా ఉంటేనే వాళ్ళు గెలవరు. అటువంటి పరిస్థితి ఈరోజు స్వయంకృతాపరాధం యూరోప్ తెచ్చుకున్నది. అలా ఉండగా అమెరికా సాయం తీసుకుంటూ అమెరికాని బెదిరించి, అమెరికా మీద ఆంక్షలు విధించి, వాళ్ళ కంపెనీల మీద కేసులు చేస్తామంటే కనుక అమెరికా ఎందుకు ఊరుకుంటుంది? అమెరికా సూపర్ పవర్ కదా. అందుకే వాళ్ళకి దాసోమాన వాళ్ళు అందరి మీద వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఈ రోజు యూరోప్ తెలిసి వచ్చింది, దేర్ ఆర్ నో ఫ్రీ మీల్స్. అమెరికాతో సంబంధించి మనకు ఇష్టానుసారంగా మనం ప్రవర్తించలేమన్నటువంటి ఒక మెసేజ్ తప్పకుండా యూరోప్ వెళ్ళింది. కరెక్ట్. ఎస్ సార్. సరే, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాము. పెంటగాన్ రిపోర్ట్ ఒకటి వచ్చింది. పెంటగాన్ రిపోర్ట్ ఏంటంటే, అరుణాచల్ ప్రదేశ్ చైనాకి కోర్ ఇంట్రెస్ట్ గా పరిగణించాల్సి ఉంటుంది అని, తైవాన్ తర్వాత నెక్స్ట్ చైనా టార్గెట్ అరుణాచల్ ప్రదేశ్ అనేది పెంటగాన్ రిపోర్ట్ చెప్తున్నటువంటి అంశం. సరే, దీన్ని చైనా కూడా ఖండించింది. అమెరికా భారత్ చైనా మధ్య సంబంధాలని సాబటేజ్ చేయడానికి, తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తోంది అని చైనా మాట్లాడింది. నిజానికి చైనా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం కూడా కొంత ఆశ్చర్యకరంగానే ఉంది. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ విషయంలో పెంటగాన్ రిపోర్ట్ ని ఖండించడం అనేది ఒక లెక్క అయితే, అరుణాచల్ ప్రదేశ్ పేరు తీస్తేనే వాళ్ళు ఆపే పరిస్థితి ఉంటుంది. మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాలంటే ఇంతకుముందు భయపడ్డటువంటి పరిస్థితులు ఉండేటి అరుణాచల్ ప్రదేశ్ కి. అండ్ మొన్న అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించినటువంటి ఒక ఆవిడని లండన్ నుంచి వస్తుంటే ఆమెను ఆపేశారు ఎయిర్పోర్ట్ లో. సో ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఫస్ట్ పెంటగాన్ రిపోర్ట్ ఏం చెప్తోంది, చైనా దానికి ఇచ్చినటువంటి వివరణని ఎలా అర్థం చేసుకోవాలి? పెంటగాన్ రిపోర్ట్ ఏం చెప్తోందంటే, అరుణాచల్ ఇస్ కోర్ ఇంట్రెస్ట్ ఆఫ్ చైనా అన్న పదం వాడారు. ఇదే పదం టైవాన్ కి వాడతారు. కోర్ ఇంట్రెస్ట్ అంటే టైవాన్ మీద ఎవరు ఎటువంటి స్పందన చేసినా చాలా తీవ్రంగా చైనా నుంచి రియాక్షన్ ఉంటుంది. మనం చూసాము, మనకు జపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ దృష్ట్యా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకున్నారో, ఎయిర్ క్రాఫ్ట్స్ పంపించడము, షిప్లను పంపించడము, వాళ్ళ ప్రజలు జపాన్కి వెళ్లకుండా ఆపేయడము, ఇటువంటి చాలా అగ్రెసివ్ స్టాండ్ తీసుకుంది చైనా. అలాగే అరుణాచల్ కూడా. అరుణాచల్ కోర్ ఇంట్రెస్ట్ అనేసరికి, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మేము టైవాన్తో బిజీగా ఉన్నాము, టైవాన్ సమస్యను పరిష్కరించిన తర్వాత మళ్ళీ మా అరుణాచల్ కోర్ ఇంట్రెస్ట్ మీద మళ్ళీ మేము తిరిగి వస్తాము, వీళ్ళు వస్తారు అని చెప్పి పెంటగన్ రిపోర్ట్ చెప్తాను. సో పెంటగన్ వాళ్ళకు ఉన్నటువంటి అసెస్మెంట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళ అసెస్మెంట్ నేను కూడా అంగీకరిస్తాను. తప్పకుండా వీళ్ళు చాలా కాలంగా చేస్తున్నారు. ఇందాక నువ్వు చెప్పిన ఉదాహరణ, మనకు ఒక మహిళ
షాంఘాయ్ ఎయిర్పోర్ట్ లో ఆవిడని చాలా గంటలు ఆవిడ నిలిపి ఆవిడని హెరాస్ చేసిన ఉదంతం చూసాము. అలాగే ఇంకో వ్యక్తి కూడా అరుణాచల్ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తిని మళ్ళీ కూడా డీటైన్ చేశారు. దాని తర్వాత కూడా జరిగింది అది. గతంలో మన వూషు అని చెప్పి ఒక స్పోర్ట్ ఉంటుంది, అది అక్కడ చైనాలో జరుగుతున్నటువంటి కాంపిటీషన్ లో మన వాళ్ళు వెళ్తే దాంట్లో ఇద్దరు అరుణాచల్ ప్రదేశ్ నుంచి వెళ్ళవలసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి స్టేపుల్ వీసాస్ ఇచ్చారు. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ విషయంలో వాళ్ళు తైవాన్ ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తిస్తున్నారు, కానీ అంత అగ్రెసివ్ గా చేయలేదు ఇంతవరకు. వీళ్ళు చేయబోతున్నారు అని చెప్పి పెంటగన్ రిపోర్ట్ వార్నింగ్ ఇస్తుంది. మనకు తెలుసు, ఎందుకంటే గతంలో కూడా వీళ్ళు అరుణాచల్లో ఉన్నటువంటి కొండలు, గుట్టలు, నదులు, ఊర్లు వీటన్నిటి కూడా చైనీస్ పేర్లు పెట్టి వాళ్ళు ఎలా సతాయిస్తున్నారో చూస్తున్నాం. ఇది సౌత్ టిబెట్ అని వాళ్ళ క్లెయిమ్, ఇవన్నీ చూసాం, గతంలో కూడా చూసాం. ప్లస్ మనం ఐ థింక్ గత ఆల్మోస్ట్ 4.5 సంవత్సరాల నుంచి మనం గ్లోబల్ రౌండప్ చేస్తున్నాము. ఎన్నోసార్లు దీని గురించి మనం ప్రస్తావించాం. పామ్ అండ్ 5 ఫింగర్స్, మావో జెడాంగ్ ప్రిన్సిపల్. పామ్ వచ్చేసి మనకు టిబెట్, 5 ఫింగర్స్ లో లద్దాఖ్, నేపాల్, భూటాన్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. ఈ 5 ప్రాంతాలని చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ 1949లో వాళ్ళు దేశాన్ని కబ్జా చేసుకున్నారు వాళ్ళు. అది 100 సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఈ 5 ప్రాంతాలు చైనా అధీనంలో ఉండాలి అని మావో జెడాంగ్ వాళ్ళకి ఎప్పుడో పిలుపునిచ్చాడు. అందుకనే వాళ్ళ చర్యలన్నీ కూడా దానికి ప్లానింగ్ చేస్తున్నారు. దాని దృష్ట్యా అరుణాచల్ ప్రదేశ్ మీద కూడా నెక్స్ట్ వీళ్ళు రాబోతున్నారు అని ఈ పెంటగన్ రిపోర్ట్ వార్నింగ్ ఇస్తుంది. సరే, మనం చేసేది మనం చేస్తున్నాం, మన సరిహద్దులు పటిష్టం చేస్తున్నాము, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటున్నాము, టనల్స్ పెట్టుకుంటున్నాము, సేలా టనల్ లాంటివి పెట్టుకుంటున్నాము, బ్రహ్మపుత్రకి పైన మనం చాలా పెద్ద పెద్ద బ్రిడ్జిలు కడుతున్నాం, మనం బోగి బీల్ బ్రిడ్జ్ కట్టాము. అలాగే సరిహద్దులో మనం దాని ఏమంటారంటే బార్డర్ రోడ్ పెడుతున్నాము. కంప్లీట్ మనకు తవాంగ్ నుంచి తీసుకొని అక్కడ గ్రేట్ బెండ్ అంటారు, బ్రహ్మపుత్ర నది వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్తుంది. అది అక్కడ ఒక స్పాట్ లో దక్షిణానికి తిరిగి భారతదేశంలో ఎంటర్ అవుతుంది అరుణాచల్ ప్రదేశ్. దాన్ని గ్రేట్ బెండ్ అని పిలుస్తారు. అక్కడి నుంచి కింద పరశురామ్ కుండ దాకా పెద్ద 4 లేన్ రోడ్ మనం వేయబోతున్నాం, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతున్నాం. కాబట్టి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టి వాళ్ళని ఆపే ప్రయత్నం మనం చేస్తున్నాము. అక్కడ మన ఫోర్సెస్ ని ముందరకు చాలా ఫార్వర్డ్ పొజిషన్ లో పెట్టాము, బ్రహ్మోస్ డిప్లాయ్ చేశాము. దాని దగ్గరగానే హషిమారా ఎయిర్ బేస్ లో మన రఫైల్స్ ఉన్నాయి. మనం చేసేది మనం చేస్తున్నాము. కాబట్టి చైనాకి అంత సునాయాసంగా వాళ్ళని టేక్ ఓవర్ చేయడం అనేది వాడు చేత కాదు. అది అలాగే మనం రక్షణ ఇస్తున్నట్టు భూటాన్ కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేయడం చాలా కష్టం వాళ్ళకి. ఈ 2 కష్టము. అలాగే లదాఖ్ కూడా ఎంత తీసుకున్నారో అంతేగాని అంతకు మించి ముందుకు రాలేరు. మనం అక్కడ కూడా బలోపేతం చేసుకుంటున్నాం. ఇంకా మిగిలింది ఏంటి? సిక్కిము, తర్వాత మనకు నేపాల్. సిక్కిం ఆల్రెడీ భారత అధీనంలో ఉంది, అది ఆల్రెడీ వాళ్ళు ఒప్పుకున్నారు. ఫైనల్ గా సిక్కిం భారత భూభాగం అని చైనా ఒప్పుకుంది. వాజ్పేయి గారు వెళ్ళినప్పుడు వాళ్ళు అఫీషియల్ గా ఒప్పుకున్నారు. కాబట్టి దాని మీద అఫీషియల్ గా వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. ఈ 5 ఫింగర్స్ లో మిగిలింది నేపాల్. నా దృష్టిలో 2035 నుంచి 2040 లోపు నేపాల్ ని చైనా కబ్జా చేసి తీరుతుంది. ఈరోజు అక్కడ ప్రభుత్వం లేదు, అక్కడ ఒక సిస్టమ్ లేదు. సంవత్సరానికి 2 ప్రైమ్ మినిస్టర్లు మారుతున్నారు, వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. వాళ్ళ దేశ రక్షణ గురించి ఆలోచన చేసే నాదుడు లేదు అక్కడ. వాళ్ళకంత శక్తి లేదు, సైన్యం లేదు, భారతదేశంతో వాళ్ళకి అగ్రిమెంట్ లేదు. వాళ్ళకి ఏమైనా విపత్కరమైన పరిస్థితి వస్తే వాళ్ళని రక్షించమని మన దగ్గర అగ్రిమెంట్ కూడా లేదు. కాబట్టి నేపాల్ ఈ 5 కూడా చాలా వర్నరబుల్. నేపాల్ ని త్వరలో ఇప్పటి నుంచి ఒక 10 ఏళ్ల లోపు వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. నేపాల్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. కాబట్టి ఈ రిపోర్ట్ ఈ అరుణాచల్ ప్రదేశ్ గురించి చెప్పడం అనేది చాలా కీలకమైనది. సరే, చైనా ఏమనిందంటే మా ఇద్దరి మధ్యలో ఇప్పుడిప్పుడే సంబంధాలు మెరుగుపడుతున్నాయి, దాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు. ఇది మా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి బయలాటరల్ ఇష్యూ, ఇచ్చిపుచ్చుకోవడాలు, ఏం కొట్టుకుంటామో తిట్టుకుంటామో మా ఇద్దరు విషయాలు, మధ్యలో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు, నీకు దీంతో సంబంధం లేదు అని చెప్పి అమెరికాకు చైనా వార్నింగ్ ఇచ్చింది. మరి అటువంటిప్పుడు భారత పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి వివాదాలు కూడా బయలాటరలే కదా. దాంట్లో చైనా ఎందుకు స్పందిస్తుంది? ఇంటర్నేషనల్ జడ్జ్మెంట్స్ ప్రకారం మీరు ఎందుకు చేయాలని చెప్తుంది? అది వాళ్ళ హిపోక్రసీ. బట్ ఎనీవే, అది రైవలరీ వాళ్ళిద్దరి మధ్యలో ఉంది కాబట్టి దానివల్ల వాళ్ళు స్పందిస్తున్నారు. మనకు మాత్రం ఈ థ్రెట్ ఉన్నది. దానికి దృష్ట్యా మనం రాబోయే 10-15 సంవత్సరాల్లో దుర్భేద్యంగా మనం ఇవన్నీ మన సరిహద్దులు చేసుకోవాలి అరుణాచల్ ప్రదేశ్ ని. ఆ ప్రయత్నం చేస్తున్నాం మనం. రాబోయే రోజుల్లో ఇంకా పటిష్టం చేయబోతున్నాం. కాబట్టి చైనాకు అంత సీన్ లేదని నేను భావిస్తున్నాను. కరెక్ట్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్తాం సార్. భారతదేశము టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ లో 9.4% గ్రోత్ ని చూపించింది. అంటే నవంబర్ నెలలో ఇది $2.86 బిలియన్ ఎక్స్పోర్ట్స్ చేశామని తెలుస్తోంది. ఇది చాలా శుభవార్త. యాక్చువల్లీ నేను ఫస్ట్ లోనే తీసుకుందాం అనుకున్నాను, బట్ ఐ మిస్డ్ ఇట్. బట్ మొత్తం ఓవరాల్ గా ఈ జనవరి నుంచి
నవంబర్ వరకు 2025లో $32.56 బిలియన్ వర్త్ ఉన్నటువంటి టెక్స్టైల్స్ ని, అపారెల్స్ ని మనము ఎక్స్పోర్ట్ చేశామని తెలుస్తుంది. ఇట్స్ బిగ్, నిజానికి మంచి న్యూస్ ఇది. దీనికి కారణాలు ఏంటి, మీ విశ్లేషణ ఏంటి ఒకసారి చెప్తారా? మనకు యాక్చువల్గా ఈ టెక్స్టైల్ సంబంధించి మన వాణిజ్యం, మన ఎక్స్పోర్ట్లు పడిపోవాల్సింది యాక్చువల్గా. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ మన మీద ఇంపోజ్ చేసినటువంటి 50% టారిఫ్లు ఏవైతే ఉన్నాయో దానివల్ల అమెరికన్ మార్కెట్ మనకు దెబ్బతినింది. అమెరికన్ మార్కెట్లో మనం అమ్మలేం, ఎందుకంటే కాంపిటీషన్లో మనం తట్టుకోలేం. మనకు వియట్నాం కానీ, చైనా కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ వీళ్ళందరికీ కూడా మనకంటే తక్కువ టారిఫ్లు ఉన్నాయి. ఈజిప్ట్, వీళ్ళందరూ టెక్స్టైల్స్ పెద్ద పెద్ద దేశాలు ఏమవుతున్నాయో అవన్నీ కూడాను అక్కడ మనకు అమెరికాకి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడంలో వాళ్ళకే పై చేయి ఉంటుంది. వాళ్ళకి తక్కువ ధరలో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయగలరు కాబట్టి భారతదేశం ఆ కాంపిటీషన్ తట్టుకోలేనటువంటి పరిస్థితి. అందుకని ఈ ఇండస్ట్రీ గణనీయంగా దెబ్బతింటుందని అందరు విశ్లేషకులు చెప్పారు. దానికి భిన్నంగా 9.4% గ్రోత్ చూపిస్తున్నాము అంటే కనుక ఏదో కొన్ని ఇండివిజువల్ కంపెనీస్ దెబ్బతిని ఉండొచ్చు కాక, కాబట్టి ఓవరాల్ దేశానికి సంబంధించి మనం పురోగతి సాధిస్తున్నామంటే కనుక 2-3 విషయాలు. ఒకటి, ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాం మనం. ఎక్స్పోర్ట్ అమెరికా నుంచి డీకంజెస్ట్ చేసి వేరే దేశాలకి ఎక్స్పోర్ట్స్ పెంచాం మనం. సో అదొక అంశం. రెండవది, అమెరికాతో ఎక్స్పోర్ట్ చేస్తున్న వాటిలో కూడా మన దగ్గర నుంచి వస్తున్నటువంటి నాణ్యత, మన దగ్గర వస్తున్నటువంటి ఆ క్వాలిటీకి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి, వాళ్ళు కూడా అడిక్ట్ అయ్యారు కాబట్టి ధరలు పెరిగినా మన దగ్గర కొంటున్నటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి అక్కడ. ఫర్ ఇన్స్టెన్స్, భారతీయ బట్టలు, దుస్తులు ధరించే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మన పంచలు, చీరలు, కుర్తా పైజామాలు, ఇటువంటివి మన ఎందుకంటే భారత మూలాల నుంచి వెళ్ళిన చాలా మంది ఉన్నారు. అలాగే కాశ్మీరీ పష్మినా షాల్స్ కావచ్చు, ఇటువంటివి కొన్ని స్పెషలైజ్డ్ దుస్తులు మన దగ్గర ఏవైతే ఉన్నాయో అది ధర పెరిగినా వాళ్ళు అమెరికాలో కొంటున్నారు. కాబట్టి అమెరికన్ మార్కెట్లో కూడా మనకు కంప్లీట్గా మనం అవుట్ అవ్వలేదు, అక్కడ ఇంకా అప్పుడు కూడా ఉన్నాం. తర్వాత అంశం వచ్చేసి మనకు బంగ్లాదేశ్ వాళ్ళ ఎకానమీ క్షీణించేసరికి దాంట్లో 15-20% వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీ దెబ్బతింది. దాన్ని కంప్లీట్గా భారతదేశం షిఫ్ట్ చేసుకోగలిగాం మనం. ఆ కాంట్రాక్ట్స్ అన్ని భారతదేశానికి వచ్చాయి. తిరుపూరు, ఈరోడ్, సేలం, ఇటువంటి ప్రాంతాల్లో అంతా కూడాను మనం టెక్స్టైల్ ఇండస్ట్రీ పెరిగింది. అక్కడ వాళ్ళ ప్రొడక్షన్ పెరిగింది, ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగినాయి వాళ్ళు. కాబట్టి ఇన్ని అంశాల్లో మనం దాన్ని బఫర్ చేసుకోగలిగాం. ప్లస్ అమెరికాకు అమ్ముతున్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో గతంలో వాళ్ళకు 30%, 40% ప్రాఫిట్స్ వచ్చే దగ్గర బహుశా వాళ్ళు 10%, 15%, 5%కో వాళ్ళ ప్రాఫిట్స్ తగ్గించుకొని ధరలు తగ్గించి డొనాల్డ్ ట్రంప్ వేస్తున్నటువంటి ఇంపాక్ట్ కూడా వాళ్ళు బఫర్ చేసుకున్నారు. సో ఇన్ని విధాలు మనం దాన్ని కౌంటర్ చేశాం. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ వేసినటువంటి 50% టారిఫ్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఏమి చేయలేకపోతున్నాడు. మనం పట్టించుకోవట్లేదు. మనం ఇంత టారిఫ్ వేసేసరికి మనం దాసోహమని మోకాళ్ళ మీద వెళ్ళి అతని చేయి పట్టుకొని మమ్మల్ని కాపాడండి అని కోరుకుంటామని అనుకున్నాడు. కంప్లీట్ గా బెడిసికొట్టి కానీ రాహుల్ గాంధీ ఎక్స్పోర్ట్స్ 9.4%. కానీ రాహుల్ గాంధీ మాత్రం మోదీ సరెండర్ అయిపోయాడు అని అంటున్నాడు కదా సార్. మరి సరెండర్ అయితే అగ్రిమెంట్ ఉండాలి కదా. ఎక్కడుంది అగ్రిమెంట్? 50% కనీసం రివర్స్ అయి ఉండాలి కదా. సరెండర్ అవుతే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. యూరోపియన్ యూనియన్ సరెండర్ అయింది, వాళ్ళకి 15% టారిఫ్లు ఉన్నాయి. అలాగే మనకి యూకే సరెండర్ అయింది, వాళ్ళకి 10% టారిఫ్లు ఉన్నాయి. మోదీ సరెండర్ అయి ఉంటే బహుశా 50% తగ్గుండాలి కదా. 50% 1% కూడా తగ్గలేదు. పైపెచ్చు ఇప్పటికి కూడా ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మన డిసెంబర్లో జరిగిన చర్చలు విఫలమైనాయి, ట్రేడ్ చర్చలు. మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చేశారు. అంటే మరి ఎలా దాసోహం అన్నాడు? ఎక్కడ దానికి ఏముంది? ఏం లేదు కదా. అది రిటారిక్ తప్పేం లేదు అసలు. రాహుల్ గాంధీకి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. అది ఒక పర్టికులర్ మోదీని హేట్ చేస్తున్నటువంటి జనాభా మన దేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక హీరోగా కనిపిస్తున్నాడు అంతేగాని అతను చేస్తున్న క్యాంపెయిన్ లో ఎక్కడ కూడా సత్యం లేదు. అలాగే మనం జర్మనీలోకి వెళ్ళి, జర్మనీలో భారతదేశంలో ఇండస్ట్రీ చచ్చిపోయింది, ఇక్కడ చాలా కష్టంలో ఉన్నారు, ఇక్కడ ప్రొడక్షన్ అంతా ఏమీ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, ఇవన్నీ డైలాగ్ కొట్టాడు అక్కడ. అక్కడ ఉన్నటువంటి కంపెనీ వోక్స్ వ్యాగన్ అన్ని కూడా మూతపడుతున్నాయి జర్మనీలో, అవన్నీ చైనాకి షిఫ్ట్ అవుతున్నాయి. సో అందుకని ఫస్ట్ ఆ దేశంలో ఉన్న పరిస్థితులు కూడా రాహుల్ గాంధీకి ఏం తెలియదు. మన దేశంలో కంపెనీలు వస్తున్నాయి, మన దేశంలోకి ఈ ఆటోమొబైల్ కంపెనీస్ అని కూడా మన దేశంలో ప్లాంట్లు పెడుతున్నారు. అలాగే మనం చూస్తే కనుక యాపిల్ ఇక్కడ ఈ దేశంలోకి వస్తుంది. సో రివర్స్ చూస్తున్నాం మనం. రాహుల్ గాంధీ చెప్పేదానికి సత్యానికి ఎంత తేడా ఉందో అర్థం చేసుకోవచ్చు. జర్మనీ కంపెనీలు మూతపడి వేరే దేశాలకు వెళ్తున్నాయి, వేరే దేశాల్లో ఇంక్లూడింగ్ జర్మనీలో మూతపడి మన దేశానికి వస్తున్నాయి. కానీ రాహుల్ గాంధీ మాత్రం ఇలా మాట్లాడుతున్నాడు. అదే డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు? డెడ్ ఎకానమీ అన్నాడు భారతదేశానికి. 8.2% గత క్వార్టర్లో మనం పెరిగాం. ప్లస్ 9.4% మన టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి. మరి డెడ్ ఎకానమీ, మరి డెడ్ ఎకానమీతో ఎందుకు చర్చలు చేస్తున్నాడు ఆయన? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే భారతదేశాన్ని కించపరిచి అవమానించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి ఒత్తాసు పలుకుతున్నటువంటి దేశద్రోహి రాహుల్ గాంధీ. నేను చాలా క్లియర్ ఎన్నోసార్లు చెప్పాను, దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. పాలిటిక్స్ వ్యతిరేకంగా పనిచేస్తే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మోదీ నచ్చదు, బీజేపీ నచ్చదు, నీకు ఆ పాలిటిక్స్ చెయ్యి.
కానీ విదేశాల్లోకి వెళ్ళి భారతదేశాన్ని కించపరిచేది దేశద్రోహి మాత్రమే చేయగలడు. నెక్స్ట్ మన ఈ వారం మన గ్లోబల్ రౌండప్ లో హిపోక్రసీ సెగ్మెంట్ లోకి వెళ్దాం సార్. పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాల్ని మనం ఎండగడుతూ ఉన్నాం ప్రతిసారి కూడా పాశ్చాత్య దేశాలని. సో ఈ హిపోక్రసీలో నిజానికి మార్కో రూబియోనే యూరోపియన్ దేశాల హిపోక్రసీని ఎండగట్టాడు. చాలా వరకు సుదీర్ఘమైనటువంటి ప్రసంగం అది, చాలా అంశాలు అందులో కోట్ చేశాడు, ఆయన స్టేట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి. సో ఒకసారి మరి డీటెయిల్స్ చెప్పండి మీరు. బట్ అందులో ఆయన మేజర్ గా చెప్పింది ఏంటంటే నేటో దేశాలు అని మనం అందరం ఒక తాటిపైకి వచ్చి ఒక అలయన్స్ లాగా మనం పోరాడుతున్నాం. ప్రతిదానికి కూడా యూరోపియన్ యూనియన్ కి ఏ కష్టం వచ్చినా కానీ అమెరికా ఉంటుంది, కానీ రెంటికి మధ్య ఉన్నటువంటి ఆ కల్చరల్ ఎథోస్ కానివ్వండి, ఆ కల్చర్ కానివ్వండి, అవి ఏవి లేనప్పుడు మిగతా వాళ్ళకి కోసమే మీరు పనిచేస్తున్నప్పుడు ఎందుకు కలిసి ఉండాలి, ఎందుకు నేటోకి డబ్బులు ఇవ్వాలి, యుఎస్ఏ ఎందుకు చేయాలి, మీరు చేసే పనులకు మేమెందుకు బాధ్యులం అవ్వాలి అని రూబియో చెప్పాడు. సింపుల్ గా చెప్పాలంటే కొంచెం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో దాంట్లో ఏమేమి మాట్లాడాడు అండ్ ఈ హిపోక్రసీని ఎక్స్పోజ్ చేసిన విధానం గురించి మీరు చెప్తారా? నిజంగా ఒక స్టేట్మెంట్ చాలా స్పష్టంగా అది వింటే మనకు వాళ్ళ హిపోక్రసీ అంటే అర్థమైపోతుంది. అదేంటంటే, ఇఫ్ యూరోప్ వాంట్స్ టు కమిట్ సూసైడ్ ఫైన్, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ యుఎస్ టు పే ఫర్ యువర్ ఫ్యూనరల్ అన్నాడు. సో మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే చేసుకోండి, మీ దాన సంస్కారానికి మీ ఖననానికి మేము అని చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే యూరోప్ ఎలా ప్రవర్తిస్తోందంటే, అమెరికా సమర్థనతోటే అమెరికా సైన్యము వాళ్ళ కెపాసిటీ తోటే యూరోప్ ఈరోజు బతుకుంది. యూరోప్ మొత్తం కూడా రక్షణ అంతా కూడా అమెరికాకి అవుట్ సోర్స్ చేసేసింది. వాళ్ళ దగ్గర శక్తి లేదు. ఇందాక నేను చెప్తున్నట్టు ఈ దేశాల్లో 50-60 వేలు 70 వేలు లక్ష కంటే ఎక్కువ లేరు, సైన్యమే లేదు. వాళ్ళ షిప్పులు సరిగా లేవు, ఎయిర్ క్రాఫ్ట్స్ కావాల్సిన మోతాదులు లేవు, ట్యాంకులు లేవు. ఈ దేశాలన్నీ కలిస్తే కూడా నిజంగా ఈరోజు కన్వెన్షనల్ యుద్ధంలో రష్యాను ఓడించలేనటువంటి పరిస్థితి. నేటోలో కూడా 60% పైబడి అమెరికన్ ఫోర్సెసే ఉన్నాయి. అమెరికానే బడ్జెట్ ఇస్తోంది, అమెరికానే సైన్యాన్ని ఇస్తోంది. ఈ 60% తీసేసామంటే మిగిలింది ఇంకేమీ లేదు అక్కడ. అందుకనే అప్పుడు అమెరికా ప్రశ్నిస్తోంది. మార్కో రూబియో అని చెప్తున్నాడంటే, నేటో అని ఎందుకు ఫామ్ చేశాం మనము? మనకు వైట్ క్రిస్టియన్ విలువలు ఉన్నాయి, మన సంస్కృతి ఒకటి ఉంది. దాని ఆధారంగా దీన్ని కాపాడుకోవడానికి, దీనికి వ్యతిరేకమైన శక్తులు ఎవరైనా వస్తే దాన్ని నుంచి తట్టుకోవడానికి ఈ కూటమి ఏర్పరచుకున్నాం. ఎప్పుడైతే ఈ సైద్ధాంతికమైనటువంటి అంశంలో మీరు వెనకబడ్డారో, మీరు ఎప్పుడైతే యూరోప్ని వైట్ క్రిస్టియన్ దేశం కాకుండా దాన్ని వేరే దిశగా దాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారో, మరి మేము ఆ విలువలకు కట్టుబడి మేము ఇంతమంది ఖర్చు పెడుతున్నాం, మా ట్యాక్స్ పేయర్ పైసలన్నీ మీకు వెచ్చించి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం, మేము ఎందుకు చేయాలి? ఇది పెద్ద ప్రశ్న. యూరోప్ లో ఈ సోకాల్డ్ మనం ఏమంటారంటే లిబరలిజం అందామా, లేక వాళ్ళకు ఏమంటారంటే మల్టీ కల్చరలిజం అందామా, ఇటువంటి చెత్త పేర్లు పెట్టి వాళ్ళు ఆఫ్రికా నుంచి, తర్వాత మనకు ఈ ముస్లిం దేశాల నుంచి చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తీసుకోవడంతో వాళ్ళు యూరోపియన్ వాల్యూస్ కి వాళ్ళు భిన్నంగా ఉన్నారు. యూరోప్ లో ఉన్నటువంటి విలువలకి వాళ్ళు దాన్ని అసిమిలేట్ అవ్వట్లేదు, దాంట్లో జీర్ణించుకోలేకుండా వాళ్ళ కల్చర్ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. ఇస్లామిక్ కల్చర్ అని ఇస్లామోఫోబియా తీసుకొచ్చి ఎన్నికల్లో గెలిచి మనకు లండన్ మేయర్ సాదిక్ ఖాన్ లాగా ఇలా చాలా మంది వచ్చి వాళ్ళ ఇండివిజువాలిటీ మెయింటైన్ చేసుకొని రోడ్ల మీద నమాజులు చేయడము, క్రిస్టియన్స్ మీకు అధికారాలు లేవనడము, స్కూళ్లలో వెళ్ళి పోర్క్ ని నిషేధించడం, ఇటువంటివి. అంటే వాళ్ళ సమాజంలో వాళ్ళకు ఉన్నటువంటి యూరోప్ లో ఉన్నటువంటి మౌలికమైనటువంటి వాళ్ళ జీవన పద్ధతికి వ్యతిరేకంగా వీళ్ళు వచ్చి దానిలో అసిమిలేట్ అవ్వకుండా భిన్నంగా వీళ్ళు అక్కడ ఇబ్బందులు సృష్టిస్తుంటే, అమెరికా మేమెందుకు వచ్చి మిమ్మల్ని కాపాడాలి? మనకు ఉన్నది ఏదో ఒక ట్రాన్సాక్షన్ రిలేషన్షిప్ మాత్రమే ఉంటుంది. నేటో అనేది ఫామ్ అయింది మన సంస్కృతిని కాపాడడానికి కదా. మీరు స్వయాన సంస్కృతిని ధ్వంసం చేస్తుంటే మేమెందుకు రావాలి మీ రక్షణకు అని పెద్ద ప్రశ్న వేశాడు. ఇది యాక్చువల్గా ఇదే జరగబోతోంది. రాబోయే రోజుల్లో అమెరికా నేటో నుంచి వైదొలిగినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. నేటో ఈరోజు అమెరికా గనక తుమ్మినా దగ్గినా నేటో పని అయిపోయింది, ఆ పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. అందుకనే అమెరికాని ఏదో విధంగా దీంట్లో కట్టి పెట్టడానికి కోసం అని చెప్పేసి అర్సులా వండర్లేన్ అప్పుడు ఏ కండిషన్స్ పెడితే డొనాల్డ్ ట్రంప్ ఆ కండిషన్స్ ఒప్పుకుంది. ఆవిడ 15% టారిఫ్ అంటే ఓకే అనింది. తర్వాత ఏదో 700-800 బిలియన్ డాలర్లు మీరు వెచ్చించాలి, ఖర్చు పెట్టాలి అని. ఆవిడకేం పవర్ ఉంది? ఇండివిజువల్ దేశాలు జర్మనీ ఎంత కొనాలో, ఫ్రాన్స్ ఎంత కొనాలో, ఇటలీ ఎంత కొనాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు కదా. అంటే ఇప్పుడు కోటాలు పెట్టి వీళ్ళందరూ కొనమంటాం.
అమెరికా నుంచి కొనాలి, చమురు కొనాలి, అక్కడి నుంచి అస్త్రాలు కొనాలి, ఇవన్నీ కూడా అమెరికాకి వాళ్ళు బిజినెస్ ఇవ్వాలి, అమెరికాలో పెట్టుబడులు పెట్టాలి. ఇవన్నీ ఆవిడ కూర్చొని ఒప్పేసుకొని వచ్చింది. యూరోపియన్ నేతలతో ఎవరితో మాట్లాడకుండా ఒప్పేసుకొని వచ్చింది ఆవిడ. సో అందుకని ఈరోజు యూరోప్ అనేది కంప్లీట్ క్రైసిస్ లో ఉంది. మార్కో రూబియో స్టేట్మెంట్ అదే చెప్తున్నాడు. ఇది ఇలా ఉండగా ఆవిడ మన అర్సులా వెండర్ లైన్ ఏముంటుంది, స్టే అవుట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ పాలిటిక్స్ అంటుంది. అలాగే మనకు మెర్స్ ఎవరైతే మన జర్మన్ ఛాన్సలర్ ఉన్నాడో ఆయన ఏం చెప్తున్నాడు, అన్యాక్సెప్టబుల్ అంటాడు, మీరు చేసేది అన్యాక్సెప్టబుల్. అంటే ఇటువంటివన్నీ మీరు చెప్పొచ్చు, ఎక్స్ మీద మీరు ట్యాక్స్లు వేయచ్చు, ఫైన్లు వేయచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వ్యతిరేకంగా మీరు ఏమైనా చేయొచ్చు, కానీ అమెరికా వచ్చి మిమ్మల్ని కాపాడాలా? అమెరికా ట్యాక్స్ పేయర్లు ఏమో మిమ్మల్ని కాపాడాలి, అమెరికన్ సైనికులు వాళ్ళ పిల్లలు వచ్చి మిమ్మల్ని రక్షించాలి. కానీ దాని ప్రతిఫలంగా మీరేం చేస్తున్నారు? ఆ సంస్కృతి, ఏ సంస్కృతిని కాపాడడానికి టీకా తీసుకుంది అమెరికా, ఆ సంస్కృతిని మీ దేశంలో నాశనం చేస్తున్నారు. అందుకని చాలా స్పష్టంగా మార్కో రూబియో ఏం చెప్పాడంటే, చూస్ వెదర్ యూ వాంట్ నేటో సివిలైజేషనల్ ఫౌండేషన్ ఆర్ బ్రసెల్స్ మల్టీకల్చరల్ ఫ్యాంటసీ అన్నాడు. ఇది ఆయన వాడిన పదం. అంటే బ్రసెల్స్ అంటే మనకు యూరోపియన్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది కాబట్టి అక్కడ బ్రసెల్స్ అని దాని పేరు పిలిచారు. నేటోలో ఉన్నటువంటి మౌలికమైన మన సంస్కృతికి సంబంధించినటువంటి విలువల్ని మీరు ఎన్నుకుంటారా, లేదా మీ చెత్త భావజాలంతో ఈ మల్టీకల్చరలిజం అని చెప్పి చెత్తంతా మీ దేశాల్లో తీసుకొచ్చి ఆ సంస్కృతిని నాశనం చేసినటువంటి పరిస్థితి తీసుకొస్తే మేము ఆ నేటోలో ఉండము, మీరు నిర్ణయించుకోండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. కాబట్టి రాబోయే రోజులు ఏమవుతుందో తెలియదు. మన చాలా మంది చెప్తున్నారు మొట్టమొదటి దేశం ఇస్లామిక్ దేశంగా కన్వర్ట్ అవ్వబోతున్నది యూకే అని చెప్తున్నారు అందరు. మనం కూడా ఆల్మోస్ట్ ప్రతి వారము మన కొలాప్స్ లో మనం యూకే గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. కాబట్టి యూకే అనేది ఇప్పుడు చాలా భయంకరమైన పరిస్థితిలో వెళ్తోంది. కేర్ స్టార్మర్ కంప్లీట్ లెఫ్టిస్ట్, గ్రూమింగ్ గ్యాంగ్స్ ని సపోర్ట్ చేసినటువంటి లాయర్ గతంలో. కాబట్టి అంతటి కిరాతకంగా జరిగినటువంటి అంశాలు కూడా వీళ్ళు దాన్ని నార్మలైజ్ చేస్తున్నారంటే ఆ దేశం ఎలా బతుకుతుంది? ప్లస్ టిఎఫ్ఆర్, టోటల్ ఫర్టిలిటీ రేట్ యూరోప్ లో 1.4 పిల్లల కంటే పడిపోయింది. కాబట్టి దాన్ని రివర్స్ చేయలేరు. అందుకనే అంజలా మర్కల్ లాంటి ఈ పనికిమాలిన లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి గ్లోబలిస్ట్ ఏం చేశారంటే ఈ ఇమిగ్రేషన్ పర్మిట్ చేశారు. ఇమిగ్రేషన్ పర్మిట్ చేస్తే మనకు వర్క్ ఫోర్స్ పెరుగుతుంది అనుకున్నారే కానీ వాళ్ళ ఐడియాలజీ మన ఐడియాలజీ తోటి ఇమడట్లేదు అన్న విషయం వాళ్ళు ఇగ్నోర్ చేశారు. మార్కో రూబియో అది చెప్తున్నాడు. అందుకని వాళ్ళు హిపోక్రసీని ఎక్స్పోజ్ చేశాడు. మీకేమో మీ చెత్త మీకు కావాలి, మీ మల్టీకల్చరలిజం కావాలి, కానీ అమెరికా సెక్యూరిటీ మీకు కావాలా? అమెరికా సెక్యూరిటీ వచ్చినప్పుడు మీరు మీ పాత సంస్కృతిని కాపాడమని మేము చెప్తాం, మీరు కాపాడరు కానీ మేము సమర్థించాలా? ఈ హిపోక్రసీ మేము యాక్సెప్ట్ చేయము అని చెప్తున్నాడు. కరెక్ట్. సో ఒకరి హిపోక్రసీని ఇంకొకరు యాక్సెప్ట్ చేయని హిపోక్రసీలో వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్లీ యుఎస్ హిపోక్రసీ ఒకవైపు ఉంటే ఇప్పుడు యూరోప్ హిపోక్రసీని యుఎస్ ఎండగడుతోంది, విచ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. సార్ నెక్స్ట్ అంశము కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లోకి వెళదాం సార్. పాశ్చాత్య దేశాల సమాజాలు ఎలా కుప్పకూలుతున్నాయనే అంశాల్లో ముఖ్యంగా యూరోప్ లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఒక పెద్ద అంశంగా కనబడుతోంది. నిజంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం కూడా కష్టంగా ఉంది యూరోప్ లో. అది కూడా లిటరల్లీ క్రిస్టియానిటీ పుట్టిన యూరోప్ లో ఈరోజు క్రిస్మస్ జరుపుకునే పరిస్థితులు లేవు అనే పరిస్థితికి వస్తోంది. యూకేలో, ఇటలీలో అయితే ఒకడు అఫ్తాబ్ జాత్ ఒకతను వెళ్ళి శాంటా క్లాస్ ని నిప్పటించాడు, ఇటలీలో అరెస్ట్ చేశారు. డెన్మార్క్ లో సిటీ స్క్వేర్ లో క్రిస్మస్ కు పోటీగా కల్మా చదువుతున్నారు. కోపెన్ హ్యాగన్ లో ఇట్లాంటి సంఘటనే. యూకేలో అయితే వాళ్ళ సంప్రదాయ సర్కస్ ఏదైతే ఉందో దాన్ని గ్రెటా థన్బర్గ్ కొంతమంది ఇస్లామిస్టులు వచ్చి ఆపేశారు. సో ఓవరాల్ గా యూరోప్ లో జరుగుతున్నటువంటి ఈ క్రిస్టియన్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని ఆపే విధానాల మీదనే ఇవాళ మనం కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లో మాట్లాడదాం సార్. మనకు కొన్ని కనీసం అంటే 2000 సంవత్సరాలుగా, ఇందాక యాక్చువల్లీ నువ్వు ఇంట్రొడక్షన్ లో ఇప్పుడు ఏం చెప్పావంటే యూరోప్ లో పుట్టిన క్రిస్టియానిటీ అని చెప్పావు. చాలా మంది అని ఆక్షేపించవచ్చు, ఇజ్రాయెల్ లో పుట్టింది అని అనొచ్చు, కానీ నువ్వు చెప్పిందే కరెక్ట్. క్రిస్టియానిటీ పుట్టింది ఇటలీలో పుట్టింది, ఇటాలియన్స్ తయారు చేశారు. క్రైస్ట్ కరెక్ట్, సరే క్రైస్ట్ నమ్మేవాళ్ళు మనం ఏం కాదనలేము, కానీ ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే కనుక క్రైస్ట్ అన్నది టోలమీ రాజుల ఆధారంగా మన రోమన్ ఎంపైర్ ఏదైతే ఉందో ఈ ప్రాంతాలు లెవెంట్ అంటారు, ఈ జూడియా ప్రాంతాన్ని కంట్రోల్ చేయడానికి వీళ్ళు కొత్త మతాన్ని తీసుకొచ్చారు అని వాళ్ళు చెప్పారు. అందుకనే రోమ్ చాలా కీలకం, రోమ్ లోని నిర్ణయాలు జరిగినాయి. క్రిస్టియానిటీ ఈరోజు మనకు అర్థమయ్యేటువంటి క్రిస్టియానిటీ 200 AD అంటే సో జీసస్ క్రైస్ట్ పుట్టుక అన్నది నమ్మిన వాళ్లకు అది ఘటన జరిగిన 200 సంవత్సరాల తర్వాత క్రీడ్ ఆఫ్ నైసియా
అని ఒక కాన్ఫరెన్స్ లో ఇప్పుడున్నటువంటి క్రిస్టియన్ థియాలజీ అంతా వాళ్ళు నిర్మించారు వాళ్ళు. కాబట్టి యూరోప్ లోనే పుట్టింది అది, యాక్చువల్గా ఇక్కడ పుట్టింది కాదు అది. ఇక్కడ పుట్టింది అనే కథంతా ఇక్కడ ఆపాదించారు, కానీ పుట్టిన దాని మొత్తం సిద్ధాంతం అంతా యూరోప్ లో, రోమ్ లో పుట్టింది అదంతా. కాబట్టి అందుకని నువ్వు చెప్పింది కరెక్ట్ అది. రెండవది, అటువంటి 2000 సంవత్సరాలుగా యూరోప్ అంతా క్రిస్టియనైజ్ అయిపోయి క్రిస్టియన్ విలువలు, క్రిస్టియన్ సాంప్రదాయాలు, క్రిస్టియన్ పండుగలు జరుపుకుంటున్నటువంటి యూరోప్ లో ఈ రోజు వాళ్ళ పండుగలు జరుపుకోలేనటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చింది. అక్కడ ఏ ఊర్లో పోయినా కానీ కూడా మనం గతసారి కొలాబ్స్ చెప్పుకున్నాం, పోర్ట్స్ మౌత్ యూకేలో ఇంటి ముందర క్రిస్టియన్ డెకరేషన్ పెట్టడానికి వీల్లేదు అని ఆ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ రోజు ఒక బ్లాగర్ వచ్చేసి లండన్ లో వీధులు తిరిగాడు, ఎక్కడ కూడా క్రిస్టియానిటీ క్రిస్మస్ సంబరాలు ఎక్కడా నాకు కనిపించలేదు, డెకరేషన్స్ లేవు, క్రిస్టియన్ పాటలు లేవు, క్రిస్టియన్ క్రిస్మస్ మార్కెట్ అని ఉంటుంది అక్కడ, అందరూ మార్కెట్ వెళ్ళి చేసుకునేది, దాని పేరు వింటర్ మార్కెట్ అని మార్చారు. నో వండర్ ఈ ఊరికి మనకు మేయర్ వచ్చేసి సాదిక్ ఖాన్ అని చెప్పి అతను ట్వీట్ చేశాడు. క్రిస్టియానిటీ అనేది అక్కడ బాహటంగా ఎక్కడ లేకుండా వాళ్ళు తీసేస్తున్నటువంటి ఉదంతాలు మనం చూస్తున్నాం. అలాగే ఇందాక నువ్వు చెప్పినట్టు మనకు ఆఫ్తాబ్ జాట్ అన్నటువంటి మొహమ్మద్ ఆఫ్తాబ్ జాట్ అని ఒక పాకిస్తానీ ఇటలీలో అంటే మామూలుగా వాళ్ళు వీధుల్లో ఇండ్ల ముందర ఈ నేటివిటీ సీన్ అంటే జీసస్ క్రైస్ట్ చిన్నపిల్లవాడుగా మన ఆవుల పాకలో ఉన్నటువంటి ఒక డెకరేషన్ చేసి పెడతారు, వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. దాన్ని తగలబెడుతుండగా సీసీటీవీలో దొరికి అతన్ని అరెస్ట్ చేశారు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం అతనికి? ఆ దేశం వదిలేసి మింగమెత్తుకులు లేక ఉద్యోగం కోసం బతకడానికి కోసం వచ్చినటువంటి వ్యక్తి, అతని మత ఛాందసం అంత తీవ్రంగా లోపలుండి దీన్ని అటాక్ చేయగలిగాడంటే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? యూరోప్ లో నన్ను ఏమీ ఎవరు చేయలేరు అన్నటువంటి ధైర్యం, నా స్వాతంత్రాన్ని వీళ్ళు ఏమి చేయలేరు, వాళ్ళ చట్టాలనే నేను వాడుకొని నా ఇష్టంగా నేనేం చేసినా వాళ్ళని ఏం చేయలేరు, అరెస్ట్ చేస్తే ఆర్సన్ కింద ఏదో కొన్ని ఫైన్లు వేస్తారు, ఒక నెల ఉంచి మళ్ళీ బయటికి తీస్తారు, కానీ నన్ను ఏమి చేయలేరు వీళ్ళు అన్నటువంటి ఒక ధైర్యం వీళ్ళలో వచ్చింది. అందుకనే వెస్టర్న్ కల్చరు, వెస్టర్న్ సమాజము వాళ్ళ చట్టాలనే వాడుకొని వెస్టర్న్ సివిలైజేషన్ నాశనం చేస్తున్నారు వీళ్ళు. అదొకటి అయితే కనుక మనం చూస్తే కనుక సాదిక్ ఖాన్ మనకు బాండీ బీచ్ లో జరిగినటువంటి ఘటనని జస్టిఫై చేస్తూ, మీరు ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్టులు అనకండి, మీరు అలా అనడం బట్టే ఇంకా ముస్లింలు కష్టపడి వాళ్ళు ఇలా తయారవుతారని చెప్పి విక్టిమ్ ప్లే చేస్తున్నాడు. ఎక్కడైతే ఆ ఘటనని ఖండించడం పక్కన పెట్టి ముస్లింలకు చాలా కష్టం అవుతోంది, మీరు ముస్లింలు అందరినీ టెర్రరిస్ట్ గా భావించకండి అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అలాగే టిక్ టాక్ వీడియోస్, క్రిస్మస్ లో జరుగుతున్నటువంటి సంబరాలకు ఒక ముస్లిం తండ్రి తన కూతురిని తీసుకెళ్లి, ఎందుకంటే చుట్టుపక్కల అందరూ క్రిస్టియన్సే ఉంటారు కదా, అందరూ మనకు క్రిస్మస్ ట్రీ పెట్టుకొని ఎంజాయ్ చేస్తుంటే తన కూతురు కూడా తీసుకెళ్లి క్రిస్మస్ ట్రీ పెట్టి దాంట్లో అన్ని గిఫ్ట్స్ పెట్టి ఎంజాయ్ చేస్తూ అమ్మాయి పాపం ఎంజాయ్ చేస్తుంది. ఇంత లోపల అమ్మాయి చెల్లెలు ఒక అమ్మాయి వస్తుంది, వచ్చి క్రిస్టియానిటీ మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేయకూడదు ముస్లిమ్స్, నీకు తెలుసా? ఎందుకంటే కనుక జీసస్ అన్నది గాడ్, సన్ ఆఫ్ గాడ్ అంటారు, భగవంతుడి కొడుకు అంటారు, అల్లాకి కొడుకు ఉన్నాడని ఎక్కడ ఖురాన్లో రాసుందా? అటువంటి చేస్తే కనుక పాపం, అది ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నావు అని చెప్పి అమ్మాయి లెక్చర్ ఇస్తుంది. చిన్నపిల్ల. తండ్రి విస్తుపోతాడు, అరే అందరూ ఊర్లో అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు, నా కూతురికి సరదాగా నేను ఏదో టీ పెట్టి నేను ఎంజాయ్ చేస్తుంటే నాకు వ్యతిరేకంగా ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి అతను వాపోతున్నాడు. ఇద్దరు చిన్న అమ్మాయిలు అతనికి లెక్చర్ ఇస్తున్నారు. ఈ టిక్ టాక్ వీడియో చేసి వైరల్ చేశారు యూరోప్ లో. అర్థం చేసుకోవచ్చు ఎలా ఉందో. మన దేశంలో కూడా అంతే, దీపావళి వచ్చినప్పుడు, హోలీ వచ్చినప్పుడు మన ముస్లిం సోదరులు చాలా మంది వచ్చి సెలబ్రేట్ చేస్తారు, వాళ్ళు కూడా మన ఇళ్ళకి వస్తారు, వాళ్ళు కూడా హోలీలో ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళ సమాజంలో మీరు అక్కడ వెళ్ళకండి, ఇది కాఫీర్ల మతము, కాఫీర్ల పండుగలు, మీరు వెళ్ళకూడదు అని మొదలుపెట్టి ఎలా ఉంటుంది? కాబట్టి ఆ సమాజంలో ఒక విధమైన చీలిక తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అలాగే మనం చూస్తే కనుక ఇందాక నువ్వు చెప్పినట్టు కోపన్ హేగన్ లో ఒక పెద్ద చెట్టు ఊరి మధ్యలో ఒక క్రిస్మస్ ట్రీ పెడితే ఆ క్రిస్మస్ ట్రీ చుట్టూతలంతా కూడాను వీళ్ళు ముస్లిమ్స్ అందరు గుమిగూడి వాళ్ళు నమాజ్ చేస్తున్నారు. వాళ్ళ మస్జిద్లో వెళ్ళి చేసుకోవచ్చు కదా, వీధులు ఎందుకు కబ్జా చేసుకున్నారు? దానికి మనకు అడవిలో సింహం ఉంటుంది, సింహం ఎక్కడికైనా వెళ్తుంటే కనుక అది చెట్టుకి ఉచ్చబోసి వెళ్తూ ఉంటుంది. అంటే ఇది నా టెరిటరీ, ఇది నా భూభాగం, నా ఏరియా అని డిక్లేర్ చేసుకోవడం చేస్తుంటుంది. వీళ్ళు అదే చేస్తున్నారు. ఈ ప్రాంతం అంతా ఇస్లామైజ్ అయిపోయింది, మీరు చర్చలు ట్రీలు పెట్టుకున్నా దానికి ఏం లాభం లేదు, మేమే దీన్ని మా అధీనంలో ఉండబోతోందని ఒక సంకేతం పంపిస్తున్నారు. వాళ్ళ మస్జిద్లో చేసుకోవట్లేదు, వీధుల్లో చేస్తున్నారు. అలాగే డెన్మార్క్ లో ఇందాక చెప్పాను కదా, ఒక పెద్ద చెట్టు ఉంటే దాని చుట్టూతున 4 పెద్ద స్పీకర్లు చోరు తూట్లు పడేలాగా వాళ్ళ కల్మాల దాని నుంచి వినిపిస్తున్నారు. క్రిస్టియన్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వాళ్ళ చెట్టు ఉంది అక్కడ, ఒక ముస్లిం కూడా లేడు, స్పీకర్లు పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళ నుంచి. అంటే ఎంత దాష్టికమో మనం అర్థం చేసుకోవచ్చు.
అలాగే మనం చూస్తే కనుక క్రిస్టియన్ మార్కెట్స్ లో ఈరోజు ఎవరు వెళ్ళలేనటువంటి పరిస్థితి. క్రిస్టియన్ మార్కెట్ లో షాపింగ్ చేస్తుంటే వీళ్ళు కార్లలోనో ట్రక్కుల్లోనో వచ్చి దూసుకుపోయి అందరినీ చంపేస్తున్నటువంటి ఉదంతాలు ఎన్ని చూసాం. కాబట్టి ఇప్పుడు క్రిస్టియన్ మార్కెట్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు అందరు. వాటికి బ్లాకేట్స్ పెడుతున్నారు, కాంక్రీట్ బ్లాక్స్. మామూలు బ్లాకేట్స్ అయితే ఇది కొట్టేయచ్చు, కాంక్రీట్ బ్లాక్స్ పెడుతున్నారు. ట్రక్కులు కార్లు కూడా వెళ్ళలేనటువంటి బ్లాకేట్స్ పెట్టి వాళ్ళు వాళ్ళ మార్కెటింగ్ వాళ్ళు కొనుగోలు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ క్రిస్టియన్ అని బయట చెప్పుకొని ఎవడైనా కనుక ఏమైనా చేస్తే కనుక వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. మనకు ఆ దేశాల్లో తరచుగా ఇది ఉంటుంది. మనకు చాలా వాళ్ళ వీధి చివరో ఎక్కడో సెంటర్లో వెళ్ళి వాళ్ళకి స్టూల్ వేసుకొని కూర్చొని బైబిల్లో చదువుతుంటారు. అది వాళ్ళ చర్చ్ చెప్తుంది వాళ్ళకి, మీరు జీసస్ తెలియనటువంటి వాళ్లకు, క్రిస్టియానిటీ తెలియనటువంటి వాళ్ళకి అందరికి కూడా మీరు క్రిస్టియానిటీని పరిచయం చేయాలి, ఇది మీ మౌలికమైనటువంటి బాధ్యత అని చెప్తుంటుంది. అందుకని పెద్దలు అప్పటి పాతకాలం పద్ధతిలో వాళ్ళు వెళ్ళి చదువుతున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు. కానీ ఒక ముస్లిం క్లరిక్, మనకు చాలా ఐకానిక్ బ్రిడ్జ్ లండన్ లో ఉంది, లండన్ గేట్ బ్రిడ్జ్ అంటారు. షిప్లో వెళ్తే అది ఓపెన్ అవుతుంది. ఆ లండన్ గేట్ బ్రిడ్జ్ దగ్గర నిలబడుకొని అతను స్పెషల్ మైకు, స్పెషల్ స్పీకరు పెట్టుకొని గట్టిగా అరుస్తున్నాడు, నమాజ్ అరుస్తున్నాడు. అతనే ప్రొటెక్ట్ చేస్తూ పోలీసులు నిలబడ్డారు. మరి ఒక క్రిస్టియన్ అదే పని చేస్తే అతను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మరి ఆ సమాజం, ఆ దేశం బతుకుతుందా? ఈ మల్టీకల్చరలిజము, ఇంక్లూజివ్నెస్ పేరిట ఆ దేశాన్ని చంపేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి క్రిస్టియన్ క్రిస్మస్, ఈ సంవత్సరం ఉన్న క్రిస్మస్ లో ఇన్ని ఇబ్బందులు చూస్తున్నాం. క్రమేపీ ఎలా క్షీణిస్తోంది, ప్రతి సంవత్సరం క్షీణిస్తోంది. ఈ సంవత్సరం చాలా విస్తృతంగా చూస్తున్నాం. యూరోప్ అంతా ఇది చూస్తున్నాం. మన దేశంలో కూడా అదే కదా. శ్రీరామనవమికి మన ప్రొసెషన్కి వెళ్తే కనుక రాళ్ళు రూగుతారు. ఏం తప్పు చేశారు? సంవత్సరంలో ఒక రోజు వెళ్తున్నారు వాళ్ళు. శోభాయాత్ర తీసుకుంటాం మనం, ఏదో మన హనుమత్ జయంతి రోజు వెళ్తాము, ఏదో శివాజీ జయంతికి వెళ్తాము. అప్పుడు ఎందుకు అటాక్ చేస్తున్నారు వాళ్ళు? దానికి ఎంత ప్రిపరేషన్ ఉంటుంది వాళ్ళకి. పైనుంచి కాక్టైల్స్ పెట్టుకోవడము, అక్కడి నుంచి బాంబులు వేయడము, తర్వాత రాళ్లు రువ్వడము, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? దేశవ్యాప్తంగా హిందువులు ఎటువంటి ప్రొసెషన్ తీసుకున్న వాళ్ళు అటాక్ చేస్తారు. మన చట్టాలను వాడుకుంటారు. మా మస్జిద్ నుంచి వెళ్ళడానికి వీళ్ళని కోర్టుకి వెళ్ళారు. కోర్టు అనేది నీ మస్జిద్ నీ వరకే, రోడ్డు నీది కాదు, వాళ్ళు యాత్ర తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అలాగే మన డిఎంకే మనం చూసాం, త్రిపురాంకుండ్రంలో దీపం వెలిగించుకోవడానికి మీకు హక్కు లేదు. సుప్రీం మనకు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కానీ కూడా, దేవుడు వరం ఇచ్చినా కానీ పూజారి వరం వేయడం అన్నట్టు పరిస్థితిలో ప్రభుత్వం అక్కడ జడ్జి మీద ఇంపీచ్మెంట్ కి పిటిషన్ వేశారు వాళ్ళు. సో అందుకని అక్కడ జరుగుతున్నది మన దేశంలో కూడా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి భావజాలం, ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, సోకాల్డ్ ఇంక్లూజివ్నెస్ పేరిట అరాచకాన్ని, ఇటువంటి ఎమ్మడలేనటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులకు మీరు ఒత్తాసు పలికితే సమాజం నాశనం అవుతుంది. యూరోప్ ఈరోజు మన కళ్ళ ముందు నాశనం అవుతుంది. భారతదేశంలో ఇటువంటి భావజాలాలు ఉంటే మనం కూడా నష్టపోతాం. తస్మాత్ జాగ్రత్త. రైట్ సార్, తస్మాత్ జాగ్రత్తతోనే క్లోజ్ చేద్దాం ఇదే హైలో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా విషయాలు మీరు ఓపిక వివరిస్తూ ఉన్నారు. ఇప్పుడు టైం యాక్చువల్లీ రికార్డ్ చేసే టైం 1:30 అవుతుంది రాత్రి. సో మీరు నిజంగా ఓపికగా ఇంతసేపు వివరిస్తున్నందుకు రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ ఒకసారి గిరిధర్ గారు. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాము. ఇది 228వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.